కంపెనీ నుండి మనకి ప్రత్యక్షంగా మధ్యలో ఎటువంటి మీడియేటర్స్, సెలబ్రిటీస్ లేకుండా మన దగ్గర చేర్చి కంపెనీ అందరికీ పరిచయం అవ్వడానికి ప్రత్యక్షంగా వర్క్ చేస్తుంది. దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. మరి ఇది ఇండియన్ కంపెనీ. ఇండియాలో టాప్ 1 స్థాయిలో ఉంది. ఉన్నత స్థాయిలో ఉంది. అలాగే ఈ కంపెనీ టాప్ స్థాయిలో ఉండడమే కాకుండా ఈరోజు మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అవార్డ్ అనేది గవర్నమెంట్ చేత మన కంపెనీ అవార్డు తీసుకోవడం జరిగింది. మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అంటే ఇది బాగా నమ్మదగ్గ కంపెనీ అని గవర్నమెంటు మనకు ఒక సర్టిఫికేషన్ ఇచ్చేసింది. ధైర్యాన్ని ఇచ్చింది. ఈ కంపెనీకి ఆ సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ సర్టిఫికేట్ తీసుకొని మనం ముందుకెళ్తాం. ఇప్పుడు నేను చదివాను, నేను డిగ్రీ చదివాను అంటే ఏంటి ప్రూఫు? నేను కూర్చోపెట్టుకొని క్వెషన్‌లేసి, ఆన్సర్‌లేసి పరీక్ష ఇస్తారా ఏంటి? లేదు గదా! ఇంటర్వ్యూకెళ్ళగానే ఏది నీ సర్టిఫికేట్ అంటాడు. నీ సర్టిఫికేట్ చూడగానే యెస్ యూ ఆర్ ద ఎడ్యుకేటెడ్ అని డిసైడ్ అవుతాడు. నేను మళ్ళీ ఒక 100 క్వెషన్‌లు, 1000 క్వెషన్‌లు నువ్వు చదివిందంతా క్వెషన్‌లేసి, ఆన్సర్‌లేసి నీకు అవసరం లేదు. ఆ చదివిన దానికి ప్రశ్నలు ఇచ్చి ఆన్సర్‌లు నీ దగ్గర నుంచి బయట తీసి నేను టెస్ట్ చేసి నీకొక రిజల్ట్ ఇచ్చాడు. నీకు సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆ సర్టిఫికేట్ తీసుకొని నువ్వు ఎక్కడ ఏ జాబ్‌కెళ్ళినా టక్కన సర్టిఫికేట్ జిరాక్స్ పంపించేసి నువ్వు క్వాలిఫై అవుతున్నావు. తర్వాత నీ ఫర్దర్ చెక్ చేస్తున్నావు. ఇక్కడ ఈ కంపెనీ మంచిదా? చెడ్డదా? మోసందా? అని మనకు 100 ప్రశ్నలొచ్చినా కంపెనీ ప్రతి ఒక్కడు రివ్యూ చేయాల్సిన అవసరం లే. గవర్నమెంట్ రివ్యూ చేసి ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ సర్టిఫికేట్ చూడగానే మోస్ట్ ట్రస్టెడ్ అని ఈరోజు గవర్నమెంట్ మన కంపెనీ గురించి చెప్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంగా ప్రపంచ స్థాయిలో కూడా పనిచేస్తుంది కంపెనీ. ఇండియా కంపెనీ ఇండియాలో పాటు ఇంకా 8 దేశాల్లో పనిచేస్తూ ప్రపంచ స్థాయిలో సర్వీస్ విషయంలో గాని, క్వాలిటీ విషయంలో గాని ఎవ్రీథింగ్ వాళ్ళు ర్యాంకింగ్ చేసినప్పుడు టాప్ 30 అంటే టాప్ 100 కంపెనీలో కొన్ని వేల కంపెనీలుంటాయి ప్రపంచ స్థాయిలో. మన వేల కంపెనీలో మన కంపెనీ టాప్ 100లోకి అడుగుపెట్టడమే కాకుండా టాప్ 50లోకెళ్ళి ఈరోజు 38 ర్యాంక్ అనేది 2020లో తీసుకోవడం జరిగింది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ. ప్రపంచ స్థాయిలో పనిచేస్తున్న కంపెనీ ఈరోజు మన గౌతమ్ బాల గారు మన కళ్ళ ముందు పెట్టి నీకు ఏది కావాలో అది తీసుకోమంటున్నాడు. నీకు ఏది కావాలో వెస్టేజ్‌లో అన్నీ అరేంజ్ చేసి పెట్టాను. దాన్ని ఆపరేట్ చేయాలి. ఓకేనా? ఆపరేట్ చేయాలి. ఇప్పుడు కంప్యూటర్‌లో ఎన్నో ఫైల్స్ ఉంటాయి. నీకు ఏ ఫైల్ కావాలంటే ఏది ఆపరేట్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? బయట చూస్తా ఉంటాం. కొన్ని ఏరియాలో నీకు కాఫీ కావాలంటే మిషన్ ఉంటుంది. కాఫీ ఇస్తుంది. టీ కావాలంటే టీ వస్తుంది. ఐస్ క్రీమ్ బండి దగ్గర చూస్తాం. నీకు ఏ ఐస్ క్రీమ్ వెనిల్లా కావాలంటే వెనిల్లా వస్తుంది. చాక్లేట్ కావాలంటే ఏది స్విచ్ నొక్కితే అది వస్తది కదా! అలా ఒక కామన్ సిస్టమ్ క్రియేట్ చేసాడు. ఎవరు? గౌతమ్ బాల గారు. నీకు ఏది కావాలో దాన్ని తీసుకోవడం, ఆపరేట్ చేసే విధానం నేర్చుకుంటే, ఈ వెస్టేజ్ ద్వారా నీకు ఏది కావాలో అన్ని తీసుకోవచ్చు. ముఖ్యంగా దీనివల్ల మనకు ఉపయోగం ఏందంటే ఆరోగ్యము, మరి ఆదాయము, లైఫ్ సెక్యూరిటీ. నువ్వు అనారోగ్యంగా పరిస్థితి ఇబ్బంది పడుతుంటే, అనారోగ్యాన్ని తొలగించుకొని ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే నీకు ఎటువంటి పరిస్థితులైనా నీ తలరాతలు మార్చే విధంగా ఇక్కడ ఫైనాన్స్ సిస్టమ్ క్రియేట్ చేసి ఇచ్చాడు. అలాగే ఇందాక చెప్పాను. మనం ఒక ఇల్లు మనకి ఎంత రక్షణ కవచంగా ఉంటుందో, మన కుటుంబానికి, మన ఫ్యామిలీకి, మన నెక్స్ట్ జనరేషన్‌కి కూడా ఒక రక్షణ కవచాన్ని, రక్షణ కోటను నిర్మించుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం ఇచ్చాడు. మనకు ఏది కావాలో అది తీసుకోవచ్చన్నమాట. ఇవన్నీ పొందాలంటే కంపెనీ నిజంగంటే మంచి కంపెనీనేనా? నమ్మచ్చా? ఇది నమ్మదగ్గ కంపెనీనేనా? ఎన్నో అంటున్నాం గదా! ఈటన్నిటికి నమ్మచ్చా అంటే, నమ్మడానికి మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అవార్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇచ్చింది. అది సరిపోతుంది. నువ్వు చదివావు అని చెప్పడానికి గవర్నమెంట్ నీకో సర్టిఫికేట్ ఇస్తుంది. నీకొక ఎగ్జామ్ పెట్టి. ఇక్కడ ఈ అవార్డ్ ఇచ్చిందంటే గవర్నమెంట్‌కి కూడా పెట్టిన పరీక్షలో పాస్ అయిన తర్వాతే సర్టిఫికేట్ వచ్చింది. ఊరికే కళ్ళు మూసుకొని ఇవ్వరు వాళ్ళు. వాళ్ళ దగ్గర గూడా మన కంపెనీ ఇప్పుడు మనం ఎలా అయితే మనకు పరీక్ష ఉందో, మన కంపెనీకి గవర్నమెంట్ దృష్టిలో ఒక పరీక్ష ఉన్నప్పుడు ఆ పరీక్షను రాసి పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ వచ్చింది. మరి అయినా సరే ఇంకొక్కసారి సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు కదా! ఇది ఒరిజినల్ సర్టిఫికేటా? డూప్లికేట్ సర్టిఫికేటా? మనం చేస్తారు కదా! మన ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు. అలాగే ఒకటో రెండో క్వెషన్‌లు నిజంగా ఈడు చదివి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడా? అయిపోయిన సర్టిఫికేట్ తెచ్చుకున్నాడా? పని చేయకుండా సర్టిఫికేట్ తెచ్చుకున్నాడా? డబ్బులిచ్చి అని నిన్ను 4 క్వెషన్‌లేస్తారు కదా! ఆ 4 క్వెషన్‌లో ఆన్సర్‌ని బట్టి ఓహో! నువ్వు చదివే సర్టిఫికేట్ తెచ్చుకున్నావు ప్రూవ్ అవుతది. మరి ఇక్కడ కూడా మనము ఈ కంపెనీ గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇచ్చిందంటే నిజంగంటే అది ఇచ్చిందా లేదా అని మినిమమ్ ఒక 4 విషయాలు చెక్ చేద్దాం. ఏంటి అంటే కంపెనీ స్టార్ట్ చేసి 2004 జూన్ 2 స్టార్ట్ అయింది. 2026కి 22 సంవత్సరాలయింది. ఈ 20 సంవత్సరాల్లో కంపెనీ ప్రొడక్టివిటీ పరంగా చూసుకుంటే 2 కోట్లతో స్టార్ట్ అయిన కంపెనీ 500 కోట్లకి డెవలప్ అయింది. అంటే గ్రోత్. నెక్స్ట్ చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్ 6 మెంబర్స్‌తో స్టార్ట్ అయిన కంపెనీ 5.5 కోట్ల మంది ఈరోజు ప్రొడక్ట్‌లు వాడుకొని బిజినెస్ చేస్తున్నారు.
2 బ్రాంచ్‌లతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 12,000 బ్రాంచ్‌లు ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసి 8 దేశాల్లో పనిచేస్తుంది. టర్నోవర్ పరంగా చూసుకున్న 5 కోట్లతో స్టార్ట్ అయిన టర్నోవర్ ఈరోజు 4,800 కోట్లు టర్నోవర్ చేస్తూ ఈరోజు ఇండియాలో నంబర్ 1 స్థానంలో ఉందన్నమాట. చూడండి ఇక్కడ కంపెనీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చూసుకుంటే ఏం చూస్తాం? ఫస్ట్ ప్రొడక్ట్ క్వాలిటీ బాగుందా లేదా అని మనం చెక్ చేస్తుంటాం. గవర్నమెంట్ చెక్ చేసింది. అయినా మనం ఒకసారి వెరిఫై చేసి క్వాలిటీ బాగుందా లేదా అంటే 2 కోట్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 500 కోట్లకెళ్ళిందంటే ఆ 2 కోట్లలో క్వాలిటీ లేకపోతే ఎవరు మళ్ళీ వాడరు గదా! ఉన్న 2 కోట్లు వాడేవాళ్ళు లేకపోతే 500 కోట్లు తయారు చేసి ఏం చేస్తది? ఓకే. తయారు చేసిన కొనేవాళ్ళు లేకపోతే ఒకసారి తయారు చేసిన స్టాక్ అక్కడే ఉండిపోతది గదా! కంపెనీ నష్టపోతది గదా! ఇలా ఎవ్రీ మంత్ మనది వన్ సైడ్ సేల్ గాదు. ఎవ్రీ మంత్ రీసేల్ చేసే స్థాయిలో ఉంది మన కంపెనీ. ఒకసారి ప్రొడక్ట్ వాడితే ఆ పర్సన్ ఎవ్రీ మంత్ వాడుతున్నాడంటే అర్థం ఏంటి? ఆ పర్సన్‌కి 100% క్వాలిటీ పర్ఫెక్ట్‌గా ఉంది. సూటబుల్‌గా ఉంది. ప్రతి వ్యక్తికి అనేది ఇది ప్రూఫ్ అన్నమాట. అలాగే 6 మంత్‌తో స్టార్ట్ అయిన వాళ్ళు ఈరోజు 5.5 కోట్ల మంది ఇన్వాల్వ్ అయ్యి తీసుకుంటున్నారు. ఇంకా జనాలు జాయిన్ అవుతూనే ఉన్నారంటే అర్థం ఏంటి? ప్రజలకు కూడా ఇందులో న్యాయం జరుగుతుంది. అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు. ప్రోడక్ట్ యూజ్ చేసిన పర్సన్ సాటిస్ఫై అవుతున్నారు. అలాగే ఇందులో ఏదో ఇన్‌కమ్ సోర్స్ ఉందో అది కూడా సాటిస్ఫై అవుతున్నారు కాబట్టి ఇంకా 10 మంది వస్తున్నారు. ఓకేనా? బ్రాంచెస్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు. సర్వీస్ పెంచారు. మరి ఈ బ్రాంచెస్ పెట్టిన చోట ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ వాడితేనే ఆ బ్రాంచెస్ పెట్టుకుంటారు. లేకపోతే 10,00,000, 15,00,000 పెట్టుబడి పెట్టిన షాప్ పర్సన్‌కి ఏ బెనిఫిట్ లేకపోతే అతనెందుకు నడుపుతాడు? కదా! ప్రొడక్ట్‌లు పెట్టాడు, షాప్ పెట్టాడు, కొంటున్నారు గాబట్టే ఈ బ్రాంచెస్ కూడా డెవలప్ అవుతున్నాయి. మరి ఇండియాలో ఒక మూలన స్టార్ట్ అయిన కంపెనీ ఇండియా అంతా ఎస్టాబ్లిష్ అయ్యి, ఈరోజు ఇంటర్నేషనల్‌గా ఇతర దేశాల్లో గూడా మన ప్రొడక్ట్స్ సేల్స్ అవుతున్నాయంటే, ఈరోజు ఫారినర్స్ కూడా నచ్చే విధంగా మన ప్రొడక్ట్‌ని తయారు చేయగలుగుతుంది ఇండియన్ ప్రెస్‌తో. ఓకేనా? కాబట్టి ఇటువంటి గ్రేట్ కంపెనీని మన దగ్గర రావడమే ఒక వరం. అదృష్టం కాదు ఒక వరం. ఆ వరాన్ని నువ్వు పొందడానికి సిద్ధంగా ఉండాలి. మరి ప్రొడక్ట్ క్వాలిటీని గూడా ప్రూవ్ చేసుకోవడానికి కంపెనీ గ్యారంటీ ఇస్తుంది. బయట ఏ కంపెనీలు మనం తినే డైలీ నీడ్స్ మీద, మెడిసిన్స్ మీద గ్యారంటీ ఇవ్వదు. మన కంపెనీ గ్యారంటీ ఇస్తూ దాన్ని ప్రూవ్ చేసుకొని 22 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఊరికే స్టేట్‌మెంట్ రాయడం గాదు. నేను మంచోడిని అని ఒకరోజు దానం జేయడం గాదు. ఏదో 10 మంది దానం చేసిన మంచోడిని గాదు. క్యారెక్టర్‌ని ప్రూవ్ జేసుకోవాలంటే బ్రతికున్నంత కాలం మంచి అనిపించుకోవాలంటే వన్ మిస్టేక్ గూడా జరుపుకోకుండా మనము బ్రతకాలి. బ్రతికున్నంత కాలం భూమి మీద బ్రతికున్నంత కాలం క్యారెక్టర్ మెయింటైన్ చేసినప్పుడే మంచోడంటారు. ఇక్కడ క్వాలిటీ గ్యారంటీ ఇచ్చి ఈరోజు 22 సంవత్సరాల కంపెనీ రన్ అవుతుంది. 8 దేశాలకు ఎస్టాబ్లిష్ అయిందంటే ప్రతి ప్రొడక్ట్ క్వాలిటీ విషయంలో ఒక ప్రొడక్ట్ సర్టిఫికేషన్ గాదు. ప్రతి ప్రొడక్ట్ విషయంలోనూ క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది గాబట్టే, ఈ 22 సంవత్సరాల్లో ఏ ఇతర కాంపిటీటివ్‌గా ఉన్న కంపెనీలు కూడా టచ్ చేయలేకపోయినాయి. ఏ ప్రజలు కూడా కంపెనీకి మీద కంప్లెయింట్ రైజ్ చేయలేదు. వీళ్ళు ఇట్లా గ్యారంటీ అని మాకిస్తూ మోసం చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రొడక్ట్‌లో ప్రాబ్లమ్ క్వాలిటీ లేదు. మేము నష్టపోయినామని ఎవడో కేసేస్తే ఈ పాటికి మన కంపెనీ మూసేసేవాళ్ళు. కానీ 22 సంవత్సరాలు ఎవడు కేసేయగలిగిన విధంగా లేకుండా అవకాశం లేదు అంటే ప్రతి ప్రొడక్ట్‌లోనూ క్వాలిటీ ఉందనేది ప్రూవ్ చేసుకుందిది. అంతే కాకుండా మేనేజ్‌మెంట్ కూడా చూసుకున్నా, ఆ రోజు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురే ఇప్పటిదాకా నడుపుతున్నారు. ప్లాన్, సిమిలర్ ప్లాన్, ప్రొడక్ట్ క్వాలిటీ సిమిలర్ గుర్తుపెట్టుకోండి. ఆ రోజు పెట్టిన కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఏ ప్రొసీజర్‌తో స్టార్ట్ చేశారో అదే ప్రొసీజర్ ఇప్పటికి కూడా నడుస్తుంది. అదే మేనేజ్‌మెంటు, అదే ఇన్‌కమ్ ప్లాను, అదే ప్లాట్‌ఫార్మ్. ఎంత స్టాండర్డ్‌గా పునాదేశాడో చూడండి. 22 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు, ఈ రోజు నడిచే ప్లాన్‌ని ఆ రోజే డిజైన్ చేసి, ఒకే ప్లాన్‌లో ఇప్పటిదాకా ఇంత కాంపిటీషన్ ప్రపంచాన్ని తట్టుకొని ముందుకెళ్తుందంటే, కంపెనీ మేనేజ్‌మెంట్ యొక్క మైండ్ సెట్ థింకింగ్ ఎంత పవర్‌ఫుల్లో, వాళ్ళ ఎథిక్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండాలి. నిజంగా అంటే ఇది ఒక ఆలోచనకి దొరకదండి చెప్పాలంటే. మన కుటుంబంలో ఉన్న ఇద్దరు పిల్లల్ని మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం. చిన్న కుటుంబాన్ని ఒక భార్యాభర్త, ఇద్దరు పిల్లలు బ్రతకడానికి తల్లకిందలుగా అష్టకష్టాలు పడిపోయి అప్పుల పాలైపోతున్నాం ఈరోజు. అటువంటిది ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి ఎవరికీ ప్రమేయం లేకుండా ఈరోజు ఒక జాబ్ అంటే మనం ఆఫీస్‌కెళ్ళి పని చేయాలి. వాళ్ళ కళ్ళ ముందు అటెండెన్స్ ఉండాలి. వాళ్ళ కళ్ళ ముందు పని చేసి బయట రావాలి. అట్లాంటిది ఇటువంటి లింక్ అనేది లేకుండా ఎవడికి వాడే పని చేసుకుంటూ డెవలప్‌మెంట్ అయ్యే విధంగా సిస్టమ్‌ని క్రియేట్ చేశారు. ఆటోమేటిక్ సిస్టమ్ క్రియేట్ చేశారంటే రియల్లీ మిరాకిల్ హ్యాట్స్ ఆఫ్ టు గౌతమ్ బాలయ్య సార్. నిజంగా అంటే ఆయన ఆధ్వర్యంలో మనము పని చేసుకోవడానికి అవకాశం వచ్చిందంటే ఒక వరం. ఇక్కడ ఏదో డబ్బు తీసుకోవడము, మనం హ్యాపీనెస్ పొందడము ఇది కాదు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన ఆలోచనల కింద మనం పని చేసే బ్రతకడానికి అవకాశం వచ్చినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దేవుడు నిజంగా అంటే
ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ మీద మనం పని చేసుకొని ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది. ఈరోజు మన మీటింగ్‌లోనే మీకు తెలిసిపోతుంది ప్రతి ఒక్కరికి. వెస్టేజ్‌లో డెవలప్ అవ్వడమే కాదు, మన మాట్లాడుకునే మాటలు భవిష్యత్తులో కూడా మనం ఎన్నో ప్రొఫెషనల్ లైఫ్‌లో కావచ్చు, పర్సనల్ లైఫ్‌లో కావచ్చు గెలవడానికి, మనం స్థిరంగా పోరాడడానికి కూడా ఇక్కడ మాట్లాడుకునే మాటలు క్లాసులు ఒక వేదికగా ఉపయోగపడుతున్నాయి. ఓకే. కాబట్టి మనం ఈ సమయంలో ఒకసారి ఎర్లీ మార్నింగ్ గౌతమ్ బాల గారికి హార్ట్‌ఫుల్‌గా థాంక్స్ చెప్పుకోండి. మరి ఈ కంపెనీ ఎందుకు వాడుకోవాలంటే అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా చెప్పాలంటే అనారోగ్య సమస్యలు ఒకప్పటికి ఇప్పటికి భయంకరంగా ప్రబలిపోయినాయి. ఇంతకుముందు 60 సంవత్సరాల దాకా హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు 40 సంవత్సరాలకే వచ్చాయి. మన ముందు జనరేషన్‌కి 60 సంవత్సరాల దాకా ఆరోగ్యంగా ఉన్నారు. మన జనరేషన్‌కి వచ్చేసరికి 40 సంవత్సరాలకే మనం బలహీనపడుతున్నాము. మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చూసుకుంటే 20 ఇయర్స్‌కే ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సింపుల్‌గా చూడండి, ఒబెసిటీ, ఊబకాయము అంటే మన బాడీ కంప్లీట్‌గా సిస్టమ్‌కి డిఫరెంట్‌గా ఫెయిల్యూర్ అయిపోవడమే. ఓకేనా? మన తాతలు 60 సంవత్సరాల దాకా ఒబెసిటీ లేదు. ఊబకాయం లేదు. మనమొచ్చేతలకే ఒక 30 సంవత్సరాల దాకా బాగానే ఉన్నాం. 40 సంవత్సరాలకే అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా? ప్రతి ఒక్కరు ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ చూడండి, మన జనరేషను 20 సంవత్సరాలకే పిల్లలు పొట్టలొచ్చేసి చాలా మందిలో ఒక రూపం చేంజ్ అయిపోతుంది. ఓకేనా? ఉండవలసిన దానికి విరుద్ధంగా మారిపోతుంది. మరి ఎందుకు 20 ఇయర్స్‌కి ఇలా అయిపోతున్నారు? ఇమ్యూనిటీ పవర్ డౌన్ అయిపోతుంది. ఆహ్, ఏజ్డ్ ద్వారా వచ్చే ఆ చేంజెస్ అనేది జస్ట్ 20 సంవత్సరాలకే ఫేస్ ముడతలు పడిపోవడం గావచ్చు, జుట్టు తెల్లపడిపోవడం గావచ్చు, జుట్టు రాలిపోవడం గావచ్చు, అలాగే ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఫాల్ అవ్వకపోవడం గావచ్చు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు. ఈరోజు గట్టిగా ఒక అరగంట సేపు నడవలేకపోతున్నారు పిల్లలు. 20 సంవత్సరాల పిల్లలు. ఎందుకు మరి ఈ ఫిట్‌నెస్ తగ్గిపోయిందంటే ముఖ్యంగా మనం తినే ఫుడ్ అంతా కలుషితం అయిపోయింది. సాధారణంగా పొల్యూషన్ ఎక్కువైపోయి కలుషితమైపోయింది. రెండోది మనుషులు పొల్యూటెడ్ చేస్తున్నారు. దాన్ని కల్తీ చేసేస్తున్నారు. సెల్ఫిష్‌నెస్ పెరిగిపోయింది. ఏది ఈ బిజినెస్ చేసేవాళ్ళు కొంతమందిలో కూడా సెల్ఫిష్‌నెస్ పెరిగిపోయి కోట్లు, కోట్లు సంపాదించాలి, లాభాలు పొందాలనే ఉద్దేశ్యంతో ఎంత వీలైతే అన్ని రకరకాల కెమికల్ కలిపి మనల్ని మోసం చేసే పరిస్థితికెళ్ళిపోయారు. రకాల ప్రోడక్ట్ తయారు చేసింది 4 కేటగరీ. 4 రకాల కేటగరీలో తయారు చేసి మనకిచ్చింది. ఏందంటే ఫస్ట్‌ది హోమ్ కేర్ పౌడర్‌లు, ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు. అది వంట చేసుకోవడానికి ఆయిల్ గావచ్చు, టీ పౌడర్ గావచ్చు, కాఫీ పౌడర్ గావచ్చు, పాలేసుకునే సెరల్స్ కావచ్చు, పిల్లలకి ప్రోటీన్ కావచ్చు, చాక్లెట్‌లు కావచ్చు, ఫ్రెషనప్ డ్రింక్ కావచ్చు, ఎనర్జీ డ్రింక్ కావచ్చు. ఇలా ఎక్కడైతే కెమికల్ ఎక్కువ మిక్స్ అవుతుందో, కెమికల్‌తో తయారు చేస్తున్నారో ఆ ప్రొడక్ట్‌ల ప్లేస్‌లో కెమికల్ లేని పౌడర్ తయారు చేస్తుంది కంపెనీ. ఈ ఫుడ్ పౌడర్‌తో పాటు క్లీనింగ్ ఏజెంట్స్‌కొస్తే మనకు సోపులుండాయి, పేస్టులుండాయి, షాంపూలుండాయి, సర్ఫ్ ఉంది, వాషింగ్ మిషన్, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్‌లు. ఇవన్నీ మనం డైలీ కేర్ ప్రొడక్ట్స్ బయట కొంటున్నాం. అన్నీ ఉండాల్సిన పని లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్నీ ఉండాల్సిన పని లేదు. ముందు మనకి ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఒకప్పుడు 2 ప్రోట్లు, 3 ప్రోట్లు ఉన్నప్పుడు ఇవన్నీ లేవు. ఆ రోజు నమ్మి ఈ కంపెనీని ఉపయోగించుకుందాం అనుకోని ఈ ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చి కష్టపడుతున్న వాళ్ళు ఈరోజు 15,00,000, 20,00,000, 30,00,000, 50,00,000, ₹1,00,00,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. ఆ రోజు 2 ప్రోట్లు ఉన్నప్పుడు మీ దగ్గర 2 ప్రోట్లే ఉన్నాయి గదా! మాకేం ఉపయోగపడతది అనుకుంటే ఈరోజు రోడ్ల మీద ఉండేవాళ్ళాళ్ళు. కానీ ఆ రోజు నమ్మారు కాబట్టి రోడ్డు మీద సీడీలు అమ్ముకునే వ్యక్తి ఇంట్లో కూర్చొని ఈరోజు 2,00,00,000 తీసుకుంటున్నాడు నెలకి. సిద్ధార్థ్ సింగ్. ఓకేనా? కాబట్టి మనము లేని దాని మీద ఫోకస్ చేయొద్దు. ఉన్నవి ఉపయోగించుకొని ముందు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ప్రాణాన్ని నిలబెట్టుకుందాం. భవిష్యత్తులో మళ్ళీ గౌతమ్ బాల గారు ఇంకా కొన్ని ప్రోడక్ట్‌లు ఇస్తాడు. అలా నమ్మి పని చేశారు కాబట్టే 2 ప్రోడక్ట్‌తో స్టార్ట్ అయినది ఈరోజు 500 ప్రోడక్ట్‌లకొచ్చాయి. భవిష్యత్తులో 1000 ప్రోడక్ట్‌లుంటాయి. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గూడా ఏలేది, పరిపాలించేది ఒక వెస్టేజే. ఇప్పుడు మనం ఇందులో నిలబడితే భవిష్యత్తులో మనం కూడా 10,00,000, 20,00,000, 30,00,000, 50,00,000 ఇన్‌కమ్ ఎర్నర్‌లుగా ఉండేది కూడా మనమే. ఇప్పుడు నమ్మిన వాళ్ళే. ఇంతకుముందు నమ్మిన వాళ్ళు ఆల్రెడీ ఆ స్థానంలో ఉంటారు. ఇప్పుడు నమ్మే వాళ్ళు కూడా భవిష్యత్తులో 10,00,000, 20,00,000, 30,00,000 చెప్తాను కదా! అమెరికన్ ఇస్తున్న సాలరీకి ధీటుగా రెట్టింపు ఇన్‌కమ్ ఇండియాలో ఉండి, మన సొంత ఊర్లో, సొంత ఇంట్లో ఉండి, అమ్మానాన్నలతో కలిసి ఉండి కూడా 1,00,000 సంపాదించాలంటే ఇదే ఒక మన బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. అంతే ఇంక దీనికి మించి వెస్టేజ్‌ని ఢీకొట్టడానికి ఏ కంపెనీ రాదు. ఎందుకంటే ఈ కంపెనీ మేనేజ్‌మెంట్‌లో నీతి విలువలున్నాయి. ఆ నీతి విలువలు ఈ కంపెనీని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెడతదంతే. మనము కూడా ఈ సృష్టిలో అగ్రస్థానంలో ఉండాలంటే ఈరోజు కష్టపడిన మనలో కూడా ఆ ఎథిక్స్ ఉండాలి, నీతి విలువలుండాలి. నీతి ఇతరులకి సాయం చేయాలనే ఆలోచన ఉండాలి. ఈరోజు సాయం చేసుకుంటూ పోతే ఇబ్బంది పడొచ్చు. భవిష్యత్తులో నిలబడేది నిజము, నీతి మాత్రమే. కాబట్టి అవి వెస్టేజ్‌లో ఉన్నాయి. వెస్టేజ్ ప్రోడక్ట్‌లో ఉన్నాయి కాబట్టి ప్రపంచ స్థాయిలో ఏలగలిగేది నెక్స్ట్ వెస్టేజే. రెండోది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఇబ్బంది పడుతూ ఇంగ్లీష్ మెడిసిన్ వాడి సైడ్ ఎఫెక్ట్‌లు తెచ్చుకుంటున్నాం కాబట్టి
ఆ ప్లేస్‌లో మనకి ఈ ప్రొడక్ట్‌లో రీప్లేస్‌మెంట్ ఇచ్చింది పౌష్టికాహారము, సప్లిమెంట్‌లనమాట. ఇవి కూడా బీపీ, షుగరు, థైరాయిడ్, ఆస్తమా, నెమ్ము, అల్సర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, సైనస్ ప్రాబ్లమ్, మైగ్రేన్ వీటన్నిటికి కూడా ఈ ప్రొడక్ట్‌లు వాడుకొని సైడ్ ఎఫెక్ట్ లేకుండా పర్మనెంట్ క్యూర్ చేసుకోవచ్చు. ఈరోజు ఇంగ్లీష్ మెడిసిన్ అనేది పర్మనెంట్ క్యూర్ కాదు. కరెక్షన్. అంటే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్‌మెంట్. ఒక వ్యక్తి ఏదైనా దెబ్బ తగిలితే రక్తం కారిపోతుంటే వెంటనే ఒక క్లాత్ తీసుకొని తర్వాత చుట్టేసి వాటర్ పోసేసి దాని మీద రక్తం కారిపోకుండా ఉండడానికి చేస్తాం గదా! అది పర్మనెంట్ సొల్యూషనా? హాస్పిటల్‌కి తీసుకెళ్ళేంత వరకు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేందుకు పర్మనెంట్ సొల్యూషన్ కాకుండా కరెక్షన్ చేస్తున్నాం. ప్రాబ్లమ్‌ని కరెక్ట్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్‌మెంట్ చేస్తున్నాం. ఈరోజు ఇంగ్లీష్ మెడిసిన్ మనకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్‌మెంటే. పర్మనెంట్ సొల్యూషన్ లేదు. కానీ వెస్టేజ్ సప్లిమెంట్‌లనేది పర్మనెంట్ సొల్యూషన్. డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత స్టిచ్చింగ్స్ ఏసి దాన్ని బ్యాండేసి ఇంక అది ప్రాబ్లమ్ లేకుండా పర్మనెంట్ చేస్తారు. తర్వాత అది హీలింగ్ లోపల నుంచి హీలింగ్ అయిపోయి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతది గదా! దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్. వెస్టేజ్ అనేది సెకండ్ స్టేజ్‌లో చేసేది. ఫస్ట్ స్టేజ్‌లో కాదు. ఫస్ట్ స్టేజ్‌లో చేసేది ఫస్ట్ ఎయిడ్ ట్రీట్‌మెంట్. డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత సెకండ్ స్టేజ్‌లో చేసేది పర్మనెంట్ సొల్యూషన్. ఇక్కడ మన లైఫ్‌ని బాగు చేసేది, ఆరోగ్యాన్ని బాగు చేసేది ఫస్ట్ ఎయిడ్ ట్రీట్‌మెంట్ ఏంది ఇంగ్లీష్ మెడిసిన్. నీకేదైనా ఎమర్జెన్సీ బాగా ఇబ్బందుంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఏసుకో. మళ్ళీ ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే మన సప్లిమెంట్ వాడుకో. ఇది సెకండ్ పర్మనెంట్ సొల్యూషన్. మరి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్‌మెంట్ కావాలా? పర్మనెంట్ సొల్యూషన్ అంటే పర్మనెంట్ సొల్యూషనే కరెక్ట్ అన్నమాట. ఓకేనా? కాబట్టి దానికోసం ఈ సప్లిమెంట్‌లు వాడుకోండి ప్రతిదానికి. ఇంకా నెక్స్ట్ ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి సెపరేట్‌గా క్లాసులు రెగ్యులర్‌గా వస్తాయి కాబట్టి క్లారిటీ వస్తుంది. మూడోది అందానికి సంబంధించిన ప్రోడక్ట్ కూడా తయారు చేశాడు. ఆల్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇది లేదు అనుకోండి అన్నీ దొరుకుతాయి. మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు. అన్నీ కొనాల్సిన అవసరం లేదు. ఏది కావాలో ఆ బయట కొనేది ఇందులో కొనుక్కోవచ్చు. అలాగే రైతులకు గూడా సేంద్రియ ఎరువులు ఈరోజు మన పంట పండించే విధానంలో కూడా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ భయంకరంగా వాడి ఈరోజు భూమిని పాడు చేసుకుంటున్నాం. పండించే పంటలో కెమికల్ ఎక్కువైపోయి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. టోటల్‌గా విషమును భూమిలో పోసి విషంతో పండించి మనం తింటూ మన శరీరాన్ని విషం చేసుకుంటూనే చాలా నష్టపోతున్నాం. అందుకోసం ఫస్ట్ ఒక రైతుగా లేదా మన కుటుంబంలో ఎవరైనా రైతులుంటే వాళ్ళకి పరిచయం చేసి, వాళ్ళ ద్వారా ఈ కెమికల్ లేని సేంద్రియాలతో పంట పండించి, మనము వాళ్ళు తినడానికి ఫుడ్ మనం పండించుకోవాలి. తర్వాత దిగుబడి బాగుంటుంది. పెట్టుబడి తగ్గించి దిగుబడి చేసుకోవచ్చు. తద్వారా కూడా మనము ఈ మిగిలిన భూమిని కూడా ఈ సేంద్రియాలతో పంట పండించి, ప్రజలకు గూడా కెమికల్ లేని మన మంచి ధాన్యాన్ని కూడా ప్రొవైడ్ చేసి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తూ మనము ఆదాయాన్ని పొందొచ్చనమాట. రైతు గూడా. అలాగే మనకి వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంటాయి. ఇవి కూడా చక్కగా యూజ్ చేసుకొని ఇంకొద్దిగా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. కంపెనీ మొత్తం ఈ ప్రోడక్ట్‌లన్నీ ఎందుకంటే రెగ్యులర్‌గా మనం వాడుతున్న ప్రోడక్ట్‌లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్‌లో రీప్లేస్ చేసుకొని వాడుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పొందుతాము. ఫస్ట్ ఏంటి ఆరోగ్యం. ఆరోగ్యం ఎందుకోసం? మనం కెమికల్ ఫుడ్ తిండి, కల్తీ ఫుడ్ వల్ల అనారోగ్యం వస్తుంది కాబట్టి, ఆ అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు నడవడానికి పర్మనెంట్ సొల్యూషన్ చాలా అంటే ఉన్నన్నాళ్ళు గూడా మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ ప్రోడక్ట్‌లు వాడుకోవాలి. ఈ ప్రోడక్ట్ వాడుకోవాలంటే ఒక మెంబర్‌షిప్ ఇస్తారు. ఆ మెంబర్‌షిప్‌ని తీసుకున్న తర్వాత మినిమమ్ 1000, 1500 కొనుక్కోవాలి. మరి ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే ఇది నిజంగా అఫీషియల్ కంపెనీనేనా? లేదంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా డైరెక్ట్ కంపెనీ ఏదో మధ్యలో వచ్చేసి మనల్ని ప్రజల్ని మోసం చేస్తుందంటే కాదు. ప్రతి ఒక్కటి అండర్‌టేకింగ్ గవర్నమెంటే. మన దగ్గర రావాలంటే అది ప్రొడక్ట్ కావచ్చు, సర్విస్ కావచ్చు ఏదైనా గవర్నమెంట్ దగ్గరికెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ వీళ్ళు ఫెసిలిటీస్ చూయించి, వీళ్ళు వెళ్తున్న ప్రొసీజర్ చూయించి, వాళ్ళు వెరిఫై చేసి, అప్రూవల్ ఇచ్చి, వాళ్ళు ఓకే మీరు ప్రొసీడ్ అవ్వండి అన్న తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రజల్లోకి వస్తున్న కంపెనీ. అలా అన్ని సర్టిఫికేట్స్, అవార్డ్స్ సర్టిఫికేట్ కాదు. ఆ సర్టిఫికేట్ తీసుకొని ప్రజల్లోకెళ్ళి సర్వీస్ ఇచ్చి గ్రేట్ ప్లేస్ టు వర్క్ అంటే ఇది పని చేసుకోవడానికి కూడా ఒక మంచి ఉన్నత స్థానమని గవర్నమెంట్సే గుర్తించి పడింది. బెస్ట్ న్యూట్రిసిటికల్ ప్రోడక్ట్‌లో. అంటే న్యూట్రిషన్ ఫుడ్ ప్రోడక్ట్ తయారు చేయడానికి కాదు. గవర్నమెంట్సే బెస్ట్ న్యూట్రిసిటికల్ అవార్డ్ తీసుకుంది. ఎంప్లాయ్‌కి ఒక ఇన్‌కమ్ ఇచ్చే విధానంలో కూడా ఎంప్లాయర్‌గా ఒక ఆపర్చునిటీస్ విషయంలో కూడా బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు, నార్త్ ఇండియా బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు తీసుకుంది. ఈ ప్రొడక్ట్ సేల్ చేసుకోవడానికి ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ద్వారా అప్రూవల్ తీసుకున్న తర్వాతే అంత వెయిట్ ట్రాన్స్‌ఫర్ ప్రొడక్ట్ సేల్స్ గాని, మనకి వచ్చే మనీ గాని. ఈరోజు ప్రొడక్ట్ సేల్స్ మీద గూడా ఏ కంపెనీ ఉందో ఒక సోప్ మీద గూడా సీజీఎస్టీ, జీఎస్టీ, ఎస్జీఎస్టీ పర్ఫెక్ట్‌గా ఇచ్చి ప్రతి సోప్ మీద, ప్రతి ప్రొడక్ట్ సేల్ మీద గూడా ఇన్వాయిస్ జనరేట్ చేసి ప్రజల్లోకెళ్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే వన్ అండ్ ఓన్లీ విస్టేజ్. ఓకేనా? ఇంత పర్ఫెక్ట్ మీరు భూతద్దం పట్టుకొని ఎతికినా గూడా ఏ కంపెనీ దగ్గర, ఇతర డైరెక్ట్ సెల్లింగ్ దగ్గర గూడా ఉండదు. అంత పర్ఫెక్ట్‌నెస్ మన దగ్గర ఉందన్నమాట. ఇక్కడ ఉన్నదంతా ఏందంటే ప్రొడక్ట్ కొనుక్కోవాలంటే అందరూ కాస్ట్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి, ఒకసారి కాస్ట్ డిఫరెన్స్ ఏమన్నా ఉంటదంటే, ఖచ్చితంగా ఉంటుంది. క్వాలిటీ ఉన్నదానికి, క్వాలిటీ లేనిదానికి. లేదా తక్కువ క్వాలిటీకి, ఎక్కువ క్వాలిటీకి కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. మనం రెగ్యులర్‌గా వాడే బయట ప్రొడక్ట్‌తో పోల్చుకుంటే వెస్టేజ్ ప్రొడక్ట్‌లనేవి హై క్వాలిటీ ప్రొడక్ట్స్. అందుకే మనకి గ్యారంటీ వస్తుంది. బయట దగ్గర గ్యారంటీ ఉండదు. కానీ హై క్వాలిటీ ప్రొడక్ట్స్‌కి కంపల్సరీ రేట్ ఎక్కువుంటది.
అది ఎంత డిఫరెన్స్ ఉంటదంటే చూద్దాం. ఒక కిరాణా షాప్‌లో కొనుక్కుంటే ఒక పేస్ట్ కొంటే రూ. 100 అయిందనుకోండి. వెస్టేజ్‌లో అదే పేస్ట్ మనం ఇందాక అదే అయ్యింది కదా! ఆ కోల్‌గేట్ కాదు. వెస్టేజ్‌లో పేస్ట్. మనం ఏం చేయమన్నాం? ప్రొడక్ట్ చేంజ్ చేసుకోమంటున్నాం. కెమికల్ ఉన్న దాన్ని వదిలేసి కెమికల్ లేనిది వాడమంటున్నాం. కాబట్టి బయట నువ్వు ఒక పేస్ట్ వాడుతున్నావంటే ఆ పేస్ట్ ప్లేస్‌లో మన వెస్టేజ్ పేస్ట్ వాడుకో. అలా చూసుకుంటే బయట రూ. 100 పెట్టి నువ్వు పేస్ట్ కొంటున్నావు అనుకుంటే వెస్టేజ్‌లో ఒక 120 ఉంటుంది. మరి 20% ఎంఆర్‌పీ డిఫరెన్స్ చూస్తే చాలా మంది రేట్ ఎక్కువ మేము వాడలేమంటారు. కానీ ఇక్కడ మనము వాడుకునే ప్రయత్నం చేయాలి. ఈ కాస్ట్ డిఫరెన్స్ చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఒక్క నిమిషం ఆగండి. యెస్ లీడర్స్. ఈ కాస్ట్ ఎంఆర్‌పీ చూడగానే డిఫరెంట్ అనుకుంటున్నాము. కానీ ఎక్కువ అనుకుంటున్నాం. ఒకసారి ఇంకా డీటెయిల్‌గా లోపలికెళ్తే ఎక్కువనో, తక్కువనో తెలుస్తుంది. బయట కొనే ప్రోడక్ట్ గ్యారంటీ ఉండదు. గ్యారంటీ లేకపోతే అది క్వాలిటీ లెస్. గుర్తుపెట్టుకోండి. గ్యారంటీ ఉన్న ప్రోడక్ట్‌తో కంపేర్ చేసుకుంటే. మన ప్రోడక్ట్ గ్యారంటీ ఉంది కాబట్టి బయట ప్రోడక్ట్ కన్నా మనది ఎక్కువ క్వాలిటీ అనేది ఈ ఒక్క పాయింట్ మనల్ని డిఫైన్ చేస్తుంది. రెండోది ఈ క్వాలిటీని బట్టే మనం ఎక్కువ రేట్ పెట్టొచ్చు. రెండోదేందంటే చాలా మంది ఇండియన్ పీపుల్స్ ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడతారు కాబట్టి కొద్ది క్వాలిటీ కంటే కాస్ట్ ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి కాస్ట్ గూడా మనకు తక్కువే అని చెప్పాలంటే కంపెనీ ఇచ్చే కొన్ని బెనిఫిట్‌లు మనం డిస్కస్ చేయాలి. బయట ఎక్కడ డిస్కౌంట్ ఉండదండి. ఎంఆర్‌పీతోనే మనం కొనుక్కుంటాం. ఒక సూపర్ మార్కెట్‌కెళ్తే రూ. 1, రూ. 2 తగ్గుతుంది. కానీ వెస్టేజ్‌లో 10-20% మన డిస్కౌంట్ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రీగా ప్రొడక్ట్‌లు ఎవరైనా ఇస్తారంటే బయట ఎక్కడ ఇవ్వరు. కానీ వెస్టేజ్ కంపెనీ ఒక ప్రొడక్ట్ వాడి నీకు నచ్చి మళ్ళీ ప్రొడక్ట్ కొనుక్కుంటే అక్కడ ఎంఆర్‌పీ మీద 10% డిస్కౌంట్ ఉంటుంది. కానీ 18థ్ లోపు పర్చేజ్ చేసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ నుంచి 10థ్ తారీఖు లోపే కొంటారు. మనకు 18 దాకా అవకాశం ఇచ్చింది. కావాల్సిన 4 ప్రోడక్ట్‌లు 18 లోపు కొనుక్కుంటే మనకి ఈ 10% ప్రొడక్ట్స్ ఫ్రీగా తీసుకుంటాం. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే 4 నెలలు వరుసగా ప్రొడక్ట్స్ కొనుక్కుంటే ఐదో నెలలో మన కంపెనీ ఒక ఆఫర్ పెట్టింది. బయట ఏ షాప్‌లో కూడా 4 నెలలు కాదు 4 సంవత్సరాలు కొన్నా ఒక్క రూపాయి కూడా ఫ్రీగా ఇవ్వరు. వెస్టేజ్ కంపెనీలో 14వ తారీఖు లోపే మనము ప్రొడక్ట్‌లు మనకు కావాల్సినవి కొనుక్కున్నప్పుడు, ఆ కొనుక్కున్న ప్రొడక్ట్‌లు 3000-3500 మధ్యలో ఉంటే పీవీలొస్తాయి. 40 పీవీకి ఒక పీవీ అని ఇస్తా. రూ. 40 ప్రొడక్ట్ కొంటే ఒక పీవీ వస్తుంది. అలా మినిమమ్ ఒక 100 పీవీ కొన్నప్పుడు 3500-4000 గాని అది ప్రొడక్ట్‌ని బట్టి పీవీని బట్టి ఉంటుందన్నమాట. సపోజ్ 3500 అనుకోండి. 3500 పెట్టి ఒక 4 నెలలు కొంటే 5 నెలల్లో రూ. 2250 ప్రొడక్ట్ ఇస్తుంది. ఇంకా మనకి ఎక్కువ ప్రొడక్ట్‌లు అవసరం ఉండి ఒక రూ. 4500 ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకుంటే మనకి 4500-5000 కావచ్చు మేబీ. అక్కడ 4 నెలల తర్వాత 4000 ఒక రూ. 100 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. రియల్‌గా చెప్పాలంటే ఒక 5000 పెట్టి ఎవ్రీ మంత్ డీమార్ట్‌లో కొంటున్నాం. ఒక్క రూపాయి బెనిఫిట్ రాదు మనకి. కానీ ఇక్కడ 4 నెలల తర్వాత అవకాశం ఇస్తున్నాడు. ఇది కూడా మనకి అడిషనల్ బెనిఫిట్టే. క్యాష్ బ్యాక్ ఎక్కడ బయట ఇవ్వరు. కానీ వెస్టేజ్‌లో మనకి క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. 5-16% ఇది కూడా అడిషనల్ బెనిఫిట్టే. చూడండి బయట మనకి ఏ బెనిఫిట్ లేదు. ఒక డిస్కౌంట్ ప్రకారంగా సూపర్ మార్కెట్‌కెళ్తేనే 2-5% వస్తుంది. అంతకు మించి ఇంకా గ్యారంటీ లేదు, డిస్కౌంట్ లేదు, ప్రీపోర్ట్ లేదు, కన్సిస్టెన్సీ ఆఫర్ లేదు, క్యాష్ బ్యాక్ లేదు, ఏమీ లేదు. మరి ఇక్కడ ఎంత బెనిఫిట్ అంటే జస్ట్ ఒక 5% మాక్సిమం వస్తది. ఏ సూపర్ మార్కెట్‌కెళ్ళినా ఎక్కడికెళ్ళినా ప్రొడక్టివిటీ మీద ఒక 5% డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు ఈ రూ. 100 ప్రోడక్ట్ ఎంత అవుతుందంటే రూ. 95 ఖర్చు అవుతుంది మనకి. రూ. 90 పే చేస్తున్నాం. అదే వెస్టేజ్ కంపెనీ మనకి 4 బెనిఫిట్‌లు ఇచ్చింది. డిస్కౌంట్, ఫ్రీ పోర్ట్, కన్సిస్టెన్సీ, క్యాష్ బ్యాక్. ఈ 4 ఉపయోగించుకుంటే మినిమమ్‌లో మినిమమ్ 40% రూ. 120కి 40% అంటే రూ. 48 ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మనకి రూ. 72. ఇక్కడ ఒక ప్రొడక్ట్ కొంటే రూ. 100 ఉన్న ప్రొడక్ట్ బయట రూ. 95 కొంటున్నాం. వెస్టేజ్‌లో రూ. 120 ఉన్నా కూడా రూ. 72కి వస్తుంది. అలాగే ఒక 10 ప్రోడక్ట్‌లు కొంటున్నాం అనుకోండి నెలకి. బయట ఎంఆర్‌పీ రూ. 1000 ప్రోడక్ట్ అయితే రూ. 950 ఖర్చు అవుతుంది బయట కొనడానికి. అదే వెస్టేజ్‌కెళ్ళినప్పుడు రూ. 1000 ప్లేస్‌లో 1200 అవుతుంది. ఈ 200 ఇక్కడ ఎక్కువ అనుకుంటున్నారు. కానీ కంపెనీ ఇచ్చే బెనిఫిట్ వాడుకుంటే రూ. 720 వస్తుంది. బయట కంటే ఇంకా రూ. 230 తగ్గుతుంది నెలకి. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకొని. సార్ మేము ఈ బెనిఫిట్‌లలో కన్సిస్టెన్సీ ఆఫర్ వాడుకోలేమంటే నీకు 30% డిస్కౌంట్ వస్తుంది. 30% డిస్కౌంట్ వచ్చినా కూడా ఇక్కడ 48 ప్లేస్‌లో రూ. 36 తగ్గుతుంది. అంటే రూ. 84 అవుతుంది. బయట 10 ప్రోడక్ట్ కొంటే రూ. 950 వెస్టేజ్‌లో 10 ప్రోడక్ట్‌లు కొనుక్కుంటే రూ. 840 కదా! రూ. 950తో పోల్చుకుంటే 840 అంటే ఇంక రూ. 110 తగ్గినట్టే. లేదు సార్ మేము వెంటనే జాయిన్ అయితేనే క్యాష్ బ్యాక్ రాదు గదా! కొద్దిగా టైం పడతది గదా! అంటే నీకు డిస్కౌంట్, ప్రీ పోర్ట్ వస్తుంది. అలా చూసుకున్నా గూడా ఇక్కడ ఇంచుమించు యావరేజ్ చూసుకున్నా గూడా 25% వస్తుంది.
యావరేజ్. లేదు కనీసం మినిమమ్ తీసుకున్నా కూడా 10-20%. అప్పుడు కూడా రూ. 120 20% అంటే రూ. 24 తగ్గుతుంది. రూ. 96 అవుతుంది. ఓకేనా? 10 ప్రోడక్ట్‌లు కొంటే బయట 950 అవుతుంది. వెస్టేజ్‌లో 960 అవుతుంది. ఎంతుంది? సిమిలరే కదా! రూ. 10 కదా! మరి బయట క్వాలిటీ లేని ప్రోడక్ట్ వాడి అనారోగ్యం తెచ్చుకొని హాస్పిటల్ లక్షలు ఖర్చు పెడుతున్నాం. వెస్టేజ్ ప్రోడక్ట్‌లు ఒక రైస్ బ్రాన్ వాడుకొని సగము హెల్త్ ప్రాబ్లమ్ తగ్గించుకొని హాస్పిటల్‌కెళ్ళి ఖర్చు పెట్టుకునే పరిస్థితి నుంచి పెయిన్ భరించట్లే అవసరం లేదు. హాస్పిటల్ పెట్టి ఖర్చు రావట్లేదు. రూ. 10 ఇక్కడ ఖర్చు పెట్టినా నువ్వు మినిమమ్‌లో రూ. 1000, రూ. 500 సరుకులు కొన్నా రూ. 10 ఖర్చు పెడితే భవిష్యత్తులో వేల నుంచి లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితిని మనం తప్పించుకోవచ్చు. ఇది లీడర్స్ కాబట్టి నా దృష్టిలో ఏమంటానంటే ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా క్వాలిటీ పరంగా చూసుకున్నా, రేట్ పరంగా చూసుకున్నా బయట కంటే తక్కువ రేట్‌కి ప్రోడక్ట్‌లొస్తున్నాయి. ఇవి వాడుకోవడం వల్ల ఆరోగ్యం గూడా కావాల్సినంత ఆరోగ్యం వస్తుంది. మరి బయట ఎవరు మనకి ఏవి బెనిఫిట్‌లు ఇవ్వట్లేదు. వెస్టేజ్ వాళ్ళు ఇస్తున్నారు. ఎలా అంటే దానికి గూడా ఏమి క్లారిటీ లేకుండా ఉండడం లేదు. బిజినెస్ మోడల్ డిఫరెంట్ డిజైన్ చేశారు. ట్రెడిషనల్ బిజినెస్ ఇప్పటిదాకా మనం బయట కొన్నది ట్రెడిషనల్ బిజినెస్. ట్రెడిషనల్ బిజినెస్‌లో ఈరోజు ఒక వస్తువు రూ. 100 కొంటున్నామంటే అది తయారు చేయడానికి అయ్యేది రూ. 40. రూ. 40 ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చేసరికి రూ. 100 ఎందుకు అవుతుంది అంటే మధ్యలో ఈ ప్రొడక్ట్ ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి చాలా మంది మీడియేటర్స్ ఉంటారు. ఒక ఏజెన్సీ, హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్, హోల్‌సేల్ షాపు ఓకేనా? రిటైల్ షాపు. వీళ్ళందరూ మనము ప్రొడక్ట్ ట్రాన్స్‌పోర్ట్ చేయాలంటే ప్రొడక్ట్ ట్రాన్స్‌పోర్ట్‌కి అయ్యే ఖర్చు తీసుకుంటారు. వాళ్ళు లాభాలు తీసుకుంటారు. అదంతా మన మీద ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొడక్ట్ ప్రజల్లోకెళ్ళాలంటే చాలా మంది సెలబ్రిటీలు పెట్టి యాడ్ చేస్తా ఉంటారు ఇప్పటికి గూడా. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వచ్చిన కంపెనీ కూడా ఇప్పుడు యాడ్ చేస్తుంటది. ఎందుకంటే యాడ్ చేయడం మానేస్తే, చెప్పడం మానేస్తే మన ప్రజల్లో ఉన్న మైండ్ సెట్ ఏందంటే చెప్పేవాళ్ళు లేకపోతే ఏది వినరు. నిజంగా పిల్లలు పడుకొనుంటారు. వాళ్ళు నిద్ర లేకపోతే లేవరు. పిల్లల విషయం ఎందుకు మనమే పొద్దున్నే డ్యూటీ ఉందంటే 4 గంటలకు లేత్తాం. డ్యూటీ లేకపోతే 11 గంటల దాకా పడుకుంటాం గదా! ఇది మనిషి యొక్క మైండ్ సెట్. అందుకని ఒక వ్యవస్థని క్రియేట్ చేస్తున్నారు. మనకి ఆ ప్రొడక్ట్ గురించి చెప్పడానికి. ఆ వ్యవస్థలోనే ఇప్పుడు మీడియేటర్స్, సెలబ్రిటీస్ రావడం జరుగుతుంది. ఆ 60% మన దగ్గర తీసుకున్న అమౌంట్ సెలబ్రిటీలకి, మీడియేటర్స్‌కెళ్తుంది బయట డైరెక్ట్ సెల్లింగ్‌లో. ఇక్కడ సేమ్ ఆ వ్యవస్థను క్రియేట్ చేయడానికి వీళ్ళు డిఫరెంట్ వే ఎన్నుకున్నారు. ఏందంటే వెస్టేజ్‌లో ఇక్కడ కూడా ఒక రూ. 100 మనం ఎంఆర్‌పీ డిఫైన్ చేస్తే, దాన్ని తయారు చేయడానికి రూ. 40 నుంచి రూ. 50 అవ్వచ్చు క్వాలిటీ ప్రోడక్ట్ కాబట్టి. మళ్ళీ రూ. 60, రూ. 50 ఎందుకు అమౌంట్ పక్కన పెట్టారు వీళ్ళు గూడా అంటే, ఒక వ్యవస్థని ఇక్కడ కూడా క్రియేట్ చేశాడు. ఆ వ్యవస్థ మనల్ని తయారు చేశాడు. ఇప్పుడు మీడియేటర్ సెలబ్రిటీ తీసుకునే డబ్బు మన డబ్బులు వాళ్ళకెళ్తున్నాయి. అలా కాకోకుండా ఈ కంపెనీని ప్రెజెంట్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి ఒక వ్యవస్థని క్రియేట్ చేసి, ఆ వ్యవస్థలో మీరే ఉండండి. ఆ మహేష్ బాబుకి, సమంతకి తీసుకునే డబ్బులే మీరు తీసుకోమని చెప్పేసి, ఇక్కడ మిడిల్ మ్యాన్, సెలబ్రిటీ లేకుండా కంపెనీని డైరెక్ట్ ప్రొడక్ట్ ట్రాన్స్‌ఫర్ చేసి, ఈ ఎక్స్‌ట్రా అమౌంట్ ఏదైతే ఉందో 60% అమౌంట్‌ని కన్స్యూమర్స్‌కి, డిస్ట్రిబ్యూటర్స్‌కే ప్రొవైడ్ చేసి, ఆ డబ్బులు మీరే తీసుకోమని మనకు అవకాశం కల్పించింది. కంపల్సరీ చేయాలని కాదు. కంపల్సరీ నువ్వు ఆ ప్రొడక్ట్ వాడాలంటే కంపల్సరీ ప్రమోట్ చేయాలని లేదు. నీకు అవసరం అనుకుంటే, నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే, ఆర్థికంగా బలపడ్డానికి చేసుకో. నేను చెప్పాను కదా! మన కుటుంబానికి ఒక రక్షణ కోటను ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో నేనున్నా లేకపోయినా ఒక 10 తరాలు నా పేరు చెప్పుకొని దర్జాగా కూర్చొని బ్రతకాలి అనే విధంగా ఒక రక్షణ కోటను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే, వెస్టేజ్‌ని ఉపయోగించుకో అని చెప్పేసి 60% అమౌంట్స్ ఎటువంటి క్వాలిఫికేషన్ చూడకుండా బాగా గుర్తుపెట్టుకోండి. బయట ఒక రూ. 1,00,000 సాలరీ ఇవ్వాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి. రూ. 10,000 సాలరీ ఇవ్వాలి టీచర్‌గా చేయాలన్నా కూడా మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎటువంటి క్వాలిఫికేషన్ లేకోకుండా రూ. 1,00,00,000 నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అని కంపెనీ అడుగుతుంది. నేను కూడా ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అని మీరు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ మనకి డబ్బు ఇస్తున్నారంటే ఎవరినో మోసం చేసి కాదండి. దొంగ నోట్లు తయారు చేసి కాదండి. ఏదైతే ఈ వ్యవస్థలో మరి 60% అమౌంట్ ప్రజల సొమ్ము మీడియేటర్స్‌కి, సెలబ్రిటీస్‌కి ఎళ్తుందో, అది ఈరోజు మనకే ఆ ఒక వ్యవస్థను మన ద్వారానే క్రియేట్ చేసి, ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా అందరూ బ్రతకడానికి అవకాశం ఇచ్చి, ఆ 60% అమౌంట్ ధనవంతుల నుంచి ధనవంతులకెళ్ళకుండా మనకే వచ్చే విధంగా వ్యవస్థను క్రియేట్ చేశారు. ఆ 60% అమౌంట్ మనకిస్తున్నారు. ఇందులో మనం ఉండాలా లేదా అని మనం డిసైడ్ జేసుకోవాలి. నేను ఉండాలనుకున్నాను ఒక నాయకుడిగా ఉండి ఈరోజు ఆ ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. మీరందరూ ఉండి కూడా నా ప్లేస్‌కొచ్చేసి మీరందరూ రూ. 1,00,000 ఇన్‌కమ్ తీసుకొని లగ్జరీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అందువల్ల ఆ 60% అమౌంట్ ఇక్కడ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నారు. పెర్ఫార్మన్స్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. మనకు నచ్చి ఓ నలుగురు చెప్తే మనకిక్కడ డైరెక్టర్ బోనస్ అని, టీమ్ బిల్డింగ్ బోనస్ అని, లీడర్‌షిప్ కో-రైడింగ్ బోనస్ అని ఇస్తున్నారు. అలాగే మన లైఫ్ లగ్జరీగా ఉండడానికి అప్పుడప్పుడు ఫ్లైట్ ఎక్కి ఫ్యామిలీతో సరదాగా తిరగడానికి కూడా మనకి ట్రావెల్ ఫండ్ ఇస్తున్నారు. బయట ప్రయాణం చేసేటప్పుడు ఆర్టీసీ బస్సులు, ట్రైన్‌లు మనం ఆటోలు, బైక్‌ల మీద తిరిగి ఇబ్బంది పడకుండా కార్‌లో తిరగడానికి కార్ ఫండ్ ఇస్తున్నారు. ఇప్పటికే 15,000 మంది కార్‌లు తీసుకొని లగ్జరీ అనిపిస్తున్నారు.
మరి మనం హ్యాపీగా ఉండాలంటే మనకు ఒక ఇల్లు గూడా ఉండాలి కాబట్టి, ఇల్లు కట్టుకోవడానికి హౌస్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2000 మంది పైనే ఇల్లు కట్టుకున్నారు. మరి ఆర్థికంగా ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. ఒక డబ్బు సమస్య ఒక భార్యాభర్తల బంధాన్ని విడదీస్తుంది. ఒక తల్లిదండ్రులను విడదీస్తుంది. ఇంకా మన రిలేషన్‌ని కూడా దూరం అవుతుంది డబ్బు వల్లనే. ఆ డబ్బు మనకు కావాల్సినంత మనం ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి హ్యాపీగా ఉండడానికి డబ్బుంటే కుటుంబంలో హ్యాపీనెస్ ఆటోమేటిక్‌గా వస్తుందండి. డబ్బు లేకపోతే నువ్వు చేసే పని తప్పు, నేను చేసే పని. నీ వల్ల అప్పుల పాలైన, నా వల్ల అప్పుల పాలైన ఇవన్నీ తల్లిదండ్రులు, పిల్లల మధ్యలో వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య వస్తున్నాయి. బంధువులు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు దగ్గర కూడా వస్తున్నాయి. అంటే ఆ డబ్బుని మనం ముందు కావాల్సినంత పెట్టేసి, మీరు కావాల్సింది తీసుకోండి. ఏది ఇబ్బంది పడదని మన కంపెనీ ఎలైట్ క్లబ్ బోనస్ ఏర్పాటు చేసి, ఈరోజు మనం లక్షల్లో సంపాదించే స్థాయికి తీసుకెళ్ళడానికి సిద్ధమైంది. మరి వీటితో పాటు ఇంకా ఏమైనా మనకి ఈ ఇన్‌కమ్ సోర్సెస్ ఎలా ఉన్నాయంటే, చూడండి జస్ట్ జాయిన్ అయినప్పుడు డిస్ట్రిబ్యూటర్‌గా ఒక రూ. 30 నుంచి రూ. 150 వస్తుంది. అక్కడి నుంచి మనము దీన్ని ప్రమోట్ చేయాలని వర్క్ స్టార్ట్ చేస్తే సీనియర్ డిస్ట్రిబ్యూటర్‌గా 8%కెళ్ళేసి మనం రూ. 150 నుంచి రూ. 1000 దాకా తీసుకోవచ్చు. అక్కడ మనం ప్రమోట్ చేసినప్పుడు ఎవరైతే మన ద్వారా తెలుసుకున్నారో వాళ్ళు కూడా ఇంకో 10 మందికి ప్రమోట్ చేసుకోవడం వల్ల అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎళ్ళేసి రూ. 1000 నుంచి రూ. 2000 తీసుకుంటాం. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకొని ఒక లీడ్‌గా వర్క్ చేస్తే స్టార్ట్ చేస్తే మనం బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం. అక్కడి నుంచి 5000 నుంచి 15,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ చెప్పినట్టు ఈ 4 కేటగరీలో సెల్ఫ్‌గా వర్క్ చేస్తాము. నిజంగంటే ఇక్కడ లెర్నింగ్ అండ్ వర్కింగ్ ఎక్కువుంటుంది. లెర్నింగ్ స్టేజ్ అన్నమాట ఇది. ఎప్పుడు చూడండి మనం స్కూల్‌లో గాని, కాలేజీలో గాని చదువుకునేటప్పుడు సాలరీ వస్తుందా? స్కాలర్‌షిప్ వస్తుందా? ఒకటే చూడండి. స్కా చదువుకునేటప్పుడు వచ్చేది స్కాలర్‌షిప్పు. చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేయడం వల్ల వచ్చేది సాలరీ. మరి స్కాలర్‌షిప్పు లక్షల్లో ఉంటుందా? సాలరీ లక్షల్లో ఉంటుందా? అంటే స్కాలర్‌షిప్ వందల్లో జస్ట్ తాత్కాలికంగా అక్కడ చదువుకోవడానికి కావాల్సిన అవసరం కోసం స్కాలర్‌షిప్ ఇప్పుడు అవి లేవు. ఒకప్పుడొచ్చేది. మరి ఇప్పుడు లేవు. మనమే డబ్బులు ఖర్చు పెట్టి చదువుకుంటున్నాం. ఒకప్పుడు చదువుకోవడానికి కొంత స్కాలర్‌షిప్ వచ్చేది. ఎమర్జెన్సీ. ఇప్పుడు లేదు. వెస్టేజ్‌లో కూడా మనం ఇక్కడ వర్క్ చేసుకుంటే రూ. 30, రూ. 150, రూ. 100, రూ. 1000, 1000-2000 ఇది స్కాలర్‌షిప్ మనకి. మనం చేస్తున్న దానికి. ఇక్కడ లక్షలు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మరి చదువుకునడానికి కూడా ఒక డిగ్రీ అవ్వాలంటే 15 సంవత్సరాలు చదవాలి. 3, 4 సంవత్సరాల్లో ఇలా మొదలెట్టి గాని ఎల్‌కేలో జాయిన్ అవ్వగానే 3 సంవత్సరాల్లో డిగ్రీ అయిపోదు. దేనికైనా ఒక సర్టెన్ పీరియడ్ డిఫైన్ చేయబడి ఉంటుంది. ఇక్కడ కూడా మనము జాయిన్ అయిన తర్వాత బ్రాంజ్ అవ్వాలంటే మినిమమ్ 6 మంత్స్ కరెక్ట్‌గా తీసుకొని స్టెప్ బై చేసుకుంటూ పోతే స్కాలర్‌షిప్ తీసుకొని బ్రాంజ్ అవుతాం. అప్పుడు ఇన్‌కమ్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. తర్వాత ఇక్కడ సిల్వర్ డేటర్ నుంచి 15,000 నుంచి 30,000 తీసుకోవచ్చు. సిల్వర్ డేటర్ అయినప్పుడు ట్రావెల్ ఫండ్ వస్తుందండి. మనం లగ్జరీగా ఉండడానికి. తర్వాత గోల్డ్ డేటర్ అయితే 30,000 నుంచి 45,000 వస్తుంది. స్టార్ డేట్ అయితే 45,000 నుంచి 75,000 వస్తుంది. ఇక్కడ మనము కార్ ఫండ్ తీసుకుంటాము. ఇంకా లగ్జరీ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డైమండ్ రేట్ అయితే 75,000 నుంచి రూ. 1,00,000 దాకా తీసుకోవచ్చు. ఈ సెకండ్ కేటగరీలో మనం ఇంతకుముందు సెల్ఫ్‌గా కష్టపడ్డాం. ఇక్కడ మనతో తోడు ఏర్పాటవుతారు టీమ్. టీమ్‌తో కలిసి పని చేసినప్పుడు కొద్దిగా మనకి భారం తగ్గుతుంది. మన భారాన్ని కొంతమంది షేర్ చేసుకునేవాళ్ళు ఉంటారు కాబట్టి, మనం కొంత రిలీఫ్‌గా వర్క్ చేసుకొని ఎక్కువ ఇన్‌కమ్ చూడండి. ఎక్కువ కష్టపడితే తక్కువ ఇన్‌కమ్ ఉంటది ఎక్కడైనా గూడా. అక్కడ సెల్ఫ్‌గా వర్క్ చేస్తే. టీమ్‌తో వర్క్ చేస్తే బిజినెస్ పెరుగుతుంది. సేమ్ వర్కే కానీ రిజల్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ మూడో కేటగరీకొస్తే అందులో ఫస్ట్‌దొచ్చి క్రౌన్ డేటర్ అండి. క్రౌన్ డేటర్ అయిన తర్వాత నీకు అడిషనల్‌గా ఏం టార్గెట్స్ ఉండవు. ఉన్న టీమ్‌ని నడిపించాలి అంతే నాయకుడుగా. నాయకుడిగా ఇక్కడ మనం స్టార్ట్ అవుతాం. ప్రెజెంట్ క్రౌన్ డేటర్‌గా ఉంటే 1,00,000 నుంచి 1,50,000 తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్లేస్‌లో నేను 1,20,000 తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి యూనివర్సల్ క్రౌన్ డేటర్ 1,50,000 నుంచి 3,00,000 తీసుకోవచ్చు. తర్వాత డబుల్ క్రౌన్ డేటర్ 3,00,000 నుంచి 5,00,000 తీసుకోవచ్చు. తర్వాత డబుల్ యూనివర్సల్ క్రౌన్ డేటర్ 5,00,000 నుంచి అబోవ్ తీసుకోవచ్చు. ఇక్కడికెళ్తే కంప్లీట్ లీడర్‌షిప్ ఇంకెలా ఉంటదంటే ఒకప్పుడు ఒకరి ఇంటికెళ్ళి కష్టపడి ఫ్రూట్ తీసుకెళ్ళి పని జెప్పి అక్కడ ఐడీ చేసుంటాము. కానీ ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్‌లో మన కోసం చాలా టీమ్ వెయిటింగ్ ఉంటుంది. అలా ఎళ్లి ఒక క్లాస్ చెప్పరావడం వల్ల లక్షల ఇన్‌కమ్ పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నిజంగా అంటే ఒక హార్డ్ వర్క్ నుంచి ఒక జీరో నుంచి హీరోలా మారడం అంటే ఇదే. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్‌గా జీరోతో మొదలెట్టి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డేటర్‌గా 5,00,000 నుంచి 10,00,000, 15, 20,00,000 తీసుకుంటే ఒక హీరోగా మారడానికి ఈ 12 ప్లాట్‌ఫార్మ్స్ స్టెప్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఒక్కో స్టెప్ ఎక్కి మనం ఆ విజయాన్ని తీసుకోవాలి. 12 స్టెప్స్ ఒకసారి ఎక్కుతామంటే కింద పడి కాళ్ళు చేతులు ఇరగ్గొట్టుకుంటాం. 3 స్టెప్స్ ఒకసారి ఎక్కుదామన్నా కూడా డేంజర్. కాబట్టి ఒక్కో స్టెప్ ఎల్‌కేజీ అయిన తర్వాత యూకేజీ అయిన తర్వాత ఫస్ట్, సెకండ్ ఎలా మనం స్టెప్ వైస్ ఎళ్తే ఒకానొక రోజు మనం కూడా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కంప్లీట్ చేస్తాము. ఇది కూడా స్టెప్ వైస్ ఎళ్తే అప్ టు సీఎం నంబర్ దాకా వెస్టేజ్ మిలియన్ కౌన్సిల్ మెంబర్ దాకా కూడా ఎళ్లి మనం కంపెనీ మేనేజ్‌మెంట్ పక్కన కూర్చొని ఈ బిజినెస్‌లో పార్ట్నర్‌షిప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక పేదవాడికి కూడా కంపెనీలో పార్ట్నర్‌షిప్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చిన కంపెనీ వెస్టేజ్. మరి ఇందులో ఇవన్నీ పొందాలి అంటే ఇంకా ఏం చేయాలి? టైం సరిపోవట్లేదు.
మరి ఈ అడిషనల్ బెనిఫిట్స్ గురించి చూద్దాం. ఈ వెస్టేజ్‌ని ఉపయోగించుకుంటే మనం ఫ్యామిలీతో కలిసి ఉండి, మనం ఉన్న సొంత ఊర్లో, సొంత ఇంట్లో అమ్మ, నాన్నలతో కలిసి ఉండి, మన పిల్లల్ని మన దగ్గరే పెట్టుకొని లక్షల్లో సంపాదించుకొని హ్యాపీగా ఉండడానికి ఒక ప్లాట్‌ఫార్మ్. అలాగే ఫ్లైట్ జర్నీ చేయడానికి ఒక పేదవాడైనా కూడా ఫ్లైట్ జర్నీ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. అలాగే ఒక సొంత కార్‌లో తిరగడానికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికి ఏదో తాతలిస్తే తాతల ఇంట్లో బతకడం కాదు. మనకంటూ ఒక సొంత ఇల్లు మనకు నచ్చిన విధంగా కట్టుకొని బ్రతకడానికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. ఒకరికి జాబ్ ఇస్తే వాళ్ళ కింద పని చేయడం కాదు. 10 మందికి జాబ్‌లు ఇచ్చే స్థాయిలో మనం జీవితాన్ని మార్చుకోవాలంటే ఇది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. అలాగే ఒక బానిసత్వం లేకుండా బాస్ కింద బానిసగా పని చేయకుండా మనమే బాస్‌గా పనిచేయడానికి ఇది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. అలాగే బాడీతో పనిచేసి లిమిటెడ్ ఇన్‌కమ్ కాకుండా మైండ్‌తో పనిచేసి అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. నెక్స్ట్ నీకు నచ్చిన సమయంలో పని చేసుకోవడానికి అవకాశం ఉన్న ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. అలాగే నువ్వు నచ్చినది సంపాదించుకోవడానికి అవకాశం ఉన్న ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. అలాగే నువ్వు పని చేయలేని రోజు కూడా డబ్బు తీసుకొని మనీ వచ్చే ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. అలాగే రిటైర్మెంట్ లేకుండా నువ్వు బ్రతికున్నంత కాలం పని చేసుకొని ఇన్‌కమ్ తీసుకోవడానికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. అలాగే నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం పిల్లలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్న మంచి ప్లాట్‌ఫార్మ్. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కూడా పొందడానికి అవకాశం ఉన్న ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. మనం కానీ పని చేస్తూ, మనం చేస్తున్న పని 3 తరాలు ఇన్‌కమ్ తీసుకొని మన పేరు చెప్పుకోవడానికి అవకాశం ఉన్న మంచి ప్లాట్‌ఫార్మ్. ఇవి అడిషనల్ బెనిఫిట్స్. మీరు ఇవన్నీ స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీరు చేస్తున్న లేదా మనం చేస్తున్న ఒక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ గాని, లేదా ఒకరి కింద పనిచేస్తున్న ఎంప్లాయ్‌మెంట్‌లో గాని ఎవరికైనా ఈ అవకాశం ఉందే, ఈ బెనిఫిట్స్ ఉన్నాయనేది ఒకసారి అందరూ చెక్ చేసుకోండి. ఎక్కడా లేవు. ఈ వై వెస్టేజ్ అనే ఈ పాయింట్‌లన్నీ మళ్ళీ ఇక్కడ దీని గురించి వివరంగా తెలుసుకోవడానికి మరి సెపరేట్ క్లాస్ ఉంటే తెలుసుకోవచ్చన్నమాట. ఓకేనా? మరి ఇంత గ్రేట్ ఆపర్చునిటీలో నువ్వేం చేయాలంటే జస్ట్ నువ్వు చేసేది రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. ఇంకా ఏం చేయాలంటే నీకు నెల నెల టార్గెట్స్ లేవు. చిన్నగా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఇందాక 12 స్టెప్పులు చూయించా. ఒక్కో స్టెప్ నువ్వు 5 నెలలు తీసుకో, 5 సంవత్సరాలు తీసుకో. నీ ఇష్టం. కంపెనీ రూల్ ఒక నెలలో అవ్వాలి, 2 నెలల్లో అవ్వాలి, 3 నెలల్లో అవ్వాలి. పైకెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు కంటిన్యూ చేయలేకపోతే మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ మొదలెట్టాలి. ఇటువంటిది ఏముండదు. స్టెప్ బై నో డిమోషన్, ఓన్లీ ప్రమోషన్. ఓకేనా? స్టెప్ బై స్లోగా వెళ్తా ఉంటావు అంచెలంచెలుగా. ఓపిక లేనప్పుడు నిలబడతావు. కుదరడానికి నీ టైం లేదు, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆగి మళ్ళీ ఎక్కడ ఆపావో అక్కడి నుంచి మొదలెడతాం. అటువంటి గ్రేట్ ఆపర్చునిటీ ఇది. నెక్స్ట్ టైమ్ లిమిట్ చెప్పాం కదా! నీకు నచ్చిన సమయంలో పని చేసుకోవచ్చు. ఒక ఆఫీస్‌కెళ్ళి పని చేయాల్సిన పని లేదు, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. అలాగే కిట్ సిస్టమ్ లేదు. ప్రొడక్టివిటీని కూడా నువ్వు గాని, మన టీమ్ గాని ఒక కిట్ కొనేసి యూజ్ చేసుకోవాలి. అందులో 4 పనికిమాలిన కోట్లు పెడితే దాన్ని తీసుకొని పక్కన పడేస్తే నష్టపోవాలని లేదు. ప్రతి ఒక్క ప్రొడక్ట్ నీకు అవసరమైతే కొనుక్కోవచ్చు. మినిమమ్ బిల్ కూడా లేదు. నువ్వు ఖచ్చితంగా 5,000, 10,000 కొనాలని లేదు. ఖచ్చితంగా రూ. 1000 కొనాలని కూడా లేదు. ఒక సోప్ కొనుక్కొని నీకు నచ్చితేనే బిజినెస్ చేసుకోవచ్చు. ఓకేనా? నచ్చకపోతే సోప్‌తోనే ఆపేసుకోవచ్చు. నెక్స్ట్ రిస్క్ లేదు. ఇక్కడ మనం ఒక రూపాయి కట్టము. జాయినింగ్ ఫీజ్ కూడా లేదు. రెన్యువల్ ఫీజు లేదు. జస్ట్ ఒక ఖాళీ చేతులతో ఈ వెస్టేజ్‌లో అడుగుపెట్టేసి కోట్ల సంపదతో బయటికెళ్ళడానికి అవకాశం ఉంది. రిస్క్. మనము నష్టపోవడం లేదు, మన టీమ్ కూడా నష్టపోవడం లేదు. అందరికీ ఒక రూలే. ఏం చేయాలంటే జస్ట్ ప్రొడక్ట్‌లు వాడడానికి సిద్ధమవ్వండి. ప్రొడక్ట్స్ గురించి మాట్లాడడానికి సిద్ధమవ్వండి. ఒక 6 మెంబర్స్‌కి పరిచయం చేయడానికి సిద్ధమవ్వండి. ఆ 6 మెంబర్స్ ద్వారా బిజినెస్ పెంచుకోవడానికి సిద్ధమవ్వాలి. చేంజ్ యువర్ షాప్. టోటల్‌గా ఓవరాల్‌గా నీవు రెగ్యులర్‌గా వెళ్తున్న మెడికల్ షాప్ గాని, కిరాణా షాప్ గాని, ఫర్టిలైజర్ షాప్ గాని, లేదా బ్యూటీ పార్లర్ గాని వెళ్తున్న దగ్గరికెళ్లి ప్రొడక్ట్ కొనుక్కునే దాంట్లో షాప్ చేంజ్ చేసుకోండి. జీవితాన్ని మార్చుకోండి. నిజంగా అంటే షాప్ చేంజ్ చేస్తే జీవితం మారుతుందంటే 100కి 100% అండి. నేను రియల్ ప్రూఫ్ చూపిస్తాను. ఒకసారి చూడండి. ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తి 10 సంవత్సరాలు వర్క్ చేస్తే మహా అంటే 50,000 నుంచి 1,00,000 సంపాదిస్తే చాలా గ్రేట్. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ 10 సంవత్సరాల్లో ఒక 1,00,000కెళ్తాడు. 20,000 నుంచి 1,00,000కెళ్తాడు. అంతకు మించాలి. ఆ 1,00,000కెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఎప్పుడు జాబ్ పోతుందని భయపడుతూ బ్రతకాలి. ఒక బానిస కింద ఒక బాస్ కింద పనిచేయాలి. కానీ విజయరాజు గారు ఏలూరు దగ్గర చింతలపూడి చదువుకున్నది డిగ్రీ 2015లో వర్క్ చేసి ఇప్పటికి ఈయన 18,00,000 నెలకి ఇన్‌కమ్ తీసుకుంటున్నాడు. ఒక బాస్ లేడు. ఈయనే ఒక హెడ్ బిజినెస్ ఓనర్. ఒక రూ. 1,00,00,000 కార్‌లో తిరిగే స్థాయికొచ్చాడు. పేదరికంలో జన్మించిన వ్యక్తి, ఒక సామాన్య జీవితం నడుపుతున్న వ్యక్తి వెస్టేజ్‌ని తీసుకోవడం వల్ల 10 సంవత్సరాల్లో రూ. 1,00,00,000 తిరిగే స్థాయిలో కార్‌లోకెళ్ళాడు. తన నెక్స్ట్ జనరేషన్‌ని తలరాతలు మార్చాడు. తన రాత మార్చుకోవడమే కాదు, తన నెక్స్ట్ జనరేషన్ గూడా పిల్లల తలరాతలు మార్చాడు. మరి ఒక చందు గారు మరి చదువుకున్నది బీటెక్ చేశాడు. ఒకరి కింద పని చేయకూడదని ఒక 5,00,000 వరకు పెట్టుబడి పెట్టి ఒక కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ నడిపిస్తూ ఒక రూ. 1,00,000 సంపాదించే వ్యక్తి వెస్టేజ్‌లోకొచ్చి ఒక జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో వర్క్ స్టార్ట్ చేసి ఈరోజు పెట్టుబడిని మించి
6.5 lakhs పర్ మంత్ సంపాదించే స్థాయికి వచ్చాడు. 5 లక్షలు పెట్టుబడి పెట్టి 1,00,000 తీసుకోవడం ఎలా ఉంది? లేదు ఒక జీరో పెట్టుబడితో 6.5 లక్షలు ఇప్పుడు ఇన్‌కమ్ తీసుకోవడం ఎలా ఉందో చూడండి. లైఫ్ మార్చుకున్నాడు ఆయన గూడా. అదే కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో అంటే ఎవడు ఎప్పుడు కస్టమర్ వస్తాడా? ఎవడో కస్టమర్ వస్తే ఎప్పుడు రూ. 10 పెరుగుతదా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి నుంచి 10 మందికి అవకాశాలు కాదు కొన్ని వందల వేల మందికి అవకాశాలు ఇస్తూ, వందల వేల మంది జ్ఞానవంతులుగా చేస్తూ ఈరోజు వందల మంది కార్‌లో తిరిగే స్థాయికి తీసుకెళ్ళాడు. ఒకరిస్తే తీసుకునే స్థాయి గాదు. వందల మందికి పంచే స్థాయికి మారాడు. మరి లైఫ్ చేంజ్ చేసుకున్నాడు. అలా చూసుకుంటే బ్రహ్మేశ్వర గారు 7వ తరగతి చదివి ఇక ఇటుకలు బట్టి పెట్టుకొని ఇటుకలు తయారు చేసి అమ్ముకోగలిగి ఏదో అడపాదడపా రూ. 1,00,000 సంపాదిస్తూ లక్షలు పెట్టుబడి పెట్టి ఓ 1,00,000 సంపాదించగలిగిన వ్యక్తి ఈరోజు పెట్టుబడి లేకుండా నెలకు 2.5 లక్షలు తీసుకుంటూ కార్‌లో తిరుగుతూ లగ్జరీగా వర్క్ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్ గారు వాళ్ళ బ్రదర్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ 15 సంవత్సరాలు ఫుల్ టైమ్ చేస్తే 70,000 6 సంవత్సరాలు పార్ట్ టైమ్ చేస్తే 2,79,000 తీసుకొని లైఫ్ చేంజ్ చేసుకున్నాడు. ఒక స్కూటీలో ఎళ్ళేవాడు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అవ్వడం వల్ల వీల్స్ అటు ఇటు వీల్స్ సెట్ చేసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ ఎళ్ళిన వ్యక్తి ఈరోజు బాగలేకపోయినా సరే ఓన్ కార్‌లో ఈరోజు ఎండకి, వాన టచ్ అవ్వకోకుండా అదే గవర్నమెంట్ స్కూల్‌కి కార్‌లో ఎళ్లి టీచర్‌గా వర్క్ చేసి బయటకొస్తూ ఈరోజు వెస్టేజ్ ద్వారా 2,79,000 తీసుకోవడం జరిగింది. ఒక 6వ తరగతి చదువుకున్న వాళ్ళ కజిన్ సిస్టర్ ఈరోజు ఒకరి కింద ఎళ్లి పనిచేస్తే ఆమెకు 6వ తరగతి మరి ఏదైనా జాబ్ కావాలని ఎళ్తే ఒకరి కింద పని చేసి 10,000 సంపాదించగలిగిన వ్యక్తి ఈరోజు వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ ఉపయోగించుకొని ఎంత ఇన్‌కమ్ అంటే ఒక 80,000 ఇన్‌కమ్ వెస్టేజ్ ద్వారా ఎర్న్ చేస్తూ మళ్ళీ ఒక షాప్ అక్కడ వాళ్ళకి అందుబాటులో లేకపోతే షాప్ తనే పెట్టి, ఆ షాప్‌లో కూడా ఒక చదువుకున్న వ్యక్తికి ఒక జాబ్ ఇచ్చి, ఒక 10,000 సాలరీ ఇస్తూ ఈమె మరి షాపు, వెస్టేజ్ ద్వారా రూ. 1,00,000 ఇన్‌కమ్ సంపాదిస్తుంది. 10,000 సంపాదించడానికి స్తోమత లేని వ్యక్తి, క్వాలిఫికేషన్ లేని వ్యక్తి, ఈరోజు చదువుకున్న వ్యక్తికి ఒక జాబ్ ఆపర్చునిటీ ఇచ్చి 10,000 సాలరీ ఇస్తూ, మరి తను తిరిగి రూ. 1,00,000 సంపాదిస్తుందంటే నిజంగా అంటే వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉంది కాబట్టి ఆమె లైఫ్ చేంజ్ చేసుకుంది. అంటే తీసుకునే స్థాయి దగ్గర నుంచి ఇచ్చే స్థాయికెళ్ళింది. నెక్స్ట్ చూసుకుంటే నేను కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తూ రూ. 1,00,000 ఇన్‌కమ్ తీసుకుంటూ, ఎవరికీ సపోర్ట్ లేకుండా నా వరకు నేను తీసుకుంటూ బ్రతికిన వ్యక్తిని ఈరోజు వందల మందికి ఇన్‌కమ్‌లు ఇప్పిస్తూ నేను కూడా వేల మందికి ఇన్‌కమ్ ఇప్పించే స్థాయికెళ్ళాలని ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నానన్నమాట. అలాగే నేను కూడా కార్ తీసుకోవడం జరిగింది. మరి నా కింద లక్ష్మి గారు కూడా ఆల్రెడీ ఒక 89,000 లాస్ట్ మంత్ ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. 2023 జనవరిలో స్టార్ట్ చేసి 22 ఎండింగు 21లో నేను స్టార్ట్ చేశాను. మేడం 22లో స్టార్ట్ చేశారు. 22లో స్టార్ట్ చేసి మేడం గారు కూడా మరి ఒక 10,000 స్కూల్‌లో టీచర్‌కెళ్తే 10,000 ఇస్తామన్నారు. ఈరోజు వెస్టేజ్ నమ్ముకొని గట్టిగా 4 సంవత్సరాలు వర్క్ చేస్తే 90,000 ఇన్‌కమ్ తీసుకోవడమే కాకుండా 12 లక్షలు టాటా పంచ్ కార్ తీసుకోవడం జరిగింది. కంపెనీ ఇస్తున్న ఫ్లైట్ ఆహ్, జ జర్నీ అంటే ట్రావెల్ ఫండ్ ద్వారా ఇతర దేశాలకెళ్ళి రావడం జరిగింది. కంపెనీ ఇస్తున్న కార్ తీసుకొని లగ్జరీగా ఫ్యామిలీతో హ్యాపీగా జర్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎలైట్ క్లబ్ బోనస్ తీసుకొని ఆర్థికంగా బలపడడానికి ఆల్రెడీ హౌస్ కట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకేనా? ఇలా తన లైఫ్‌ని మార్చుకోవడం జరిగింది. గాడి మమత గారు మరి ఒక కిరాణా షాప్ రన్ చేసేవాళ్ళు. మరి అది చేసుకుంటూనే ఒక డాక్రా గ్రూప్‌లో లీడర్‌గా ఉంటూ, మున్సిపాలిటీ ఆఫీస్‌లో ఒక ఆర్‌పీ వర్క్‌గా చేస్తూ, వెస్టేజ్‌లో కూడా ఉపయోగించుకొని స్టార్ డైరెక్టర్‌గా 29,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది ప్రెజెంట్ మేడం. మరి నెక్స్ట్ చూసుకుంటే మహేష్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో 80,000 ఇన్‌కమ్ వస్తున్నప్పుడు వర్క్ చేస్తూ వెస్టేజ్‌లో పార్ట్ టైమ్ చేసుకొని 46,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. ప్రెజెంట్ ఆయన అదే జాబ్‌లో రూ. 1,00,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. ఇంకా వెస్టేజ్‌లో టీమ్‌ని బాగా స్ట్రాంగ్ చేసుకొని భవిష్యత్తు ఇక్కడ కూడా 2, 3 లక్షలు ఇన్‌కమ్ తీసుకోవాలని పార్ట్ టైమ్ కింద గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. మరి ఇతను ఇన్‌కమ్ తీసుకోవడమే కాదు వాళ్ళ కజిన్ బ్రదర్స్ కూడా వెస్టేజ్ పరిచయం చేశారు. వీళ్ళు కూడా ఒక థర్డ్ క్లాస్ ఒకరు, సెవెంత్ క్లాస్ ఒకరు చదువుకున్న వ్యక్తులు. వీళ్ళు కూడా ఒక బయట వర్క్ చేసుకొని 10,000-15,000 వరకు ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు వెస్టేజ్‌ని ఉపయోగించుకొని 46,000 శ్రీనివాసరావు గారు, గణపతి గారు 60,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఇంకా ముందు స్థాయికెళ్ళాలని ఇప్పుడు గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మరి నెక్స్ట్ ఇంకా మన టీమ్‌లో చెప్పాలంటే మూడో తరగతి చదువుకున్న అంబాటి ధనమ్మ గారు 46,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగిందా హౌస్ వైఫ్‌గా ఉంటూ. మరి తను తీసుకోవడం కాకుండా తను కూడా వెస్టేజ్ ఆపర్చునిటీని శ్రీలక్ష్మి గారు పరిచయం చేశారు. మేడం గారు చదువుకున్నా సరే జాబ్ చేయడానికి అనానుకూలత వల్ల ఇంట్లో ఉన్న సమయంలో వెస్టేజ్ పరిచయం అయితే ఈరోజు 32,000 ఇన్‌కమ్ తీసుకోవడము. చాలా మందికి తను కూడా ఇంకొకరికి పరిచయం చేయడం జరిగింది శ్రీదేవి గారికి. శ్రీదేవి గారు హౌస్ వైఫ్‌గా ఉంటూ మరి ఈరోజు 39,000 తీసుకోవడం జరిగింది. తను తీసుకోవడమే కాదు తను కూడా వెస్టేజ్‌ని వాళ్ళ ఆడపడుచుకి పరిచయం చేసి
మేడం గారు వెంకటలక్ష్మి గారు కావలిలో ఉంటారు. గవర్నమెంట్ నర్స్‌గా ఆల్రెడీ రూ. 1,00,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. వెస్టేజ్‌ని కూడా తను తీసుకోవడం కాదు, అక్కడ వందల మందికి ఇప్పించి, వందల మందికి ఇన్‌కమ్ ఇప్పిస్తూ వాళ్ళు కూడా ఎంతో మంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకున్నారు. 10,000, 20,000, 30,000 అక్కడ వాళ్ళు కూడా ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. 10,000 ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి మేడం గారు కూడా 36,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. ఇలా ఇది చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు మన టీమ్‌లోనే. జస్ట్ కొంతమంది శాంపుల్స్ మాత్రమే. మరి నేను ఇన్‌స్పైర్ అవ్వడానికి కారణం ఒక కాళ్ళు లేని వ్యక్తి ఈరోజు ఇంత ఇన్‌కమ్ తీసుకోవడము. చేతులు లేని వ్యక్తి 4,00,000, కాళ్ళు లేని వ్యక్తి 9,00,000 ఇన్‌కమ్ తీసుకోవడము. మరి లీలావర్ణ గారు చూసుకుంటే ఒక హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో అటెండర్‌గా వర్క్ చేస్తూ ఒక 70,000 వస్తుంది. కానీ వెస్టేజ్ ద్వారా ఒక 9 ఇయర్స్ 2015 ఎండింగ్‌లో జాయిన్ అయ్యారు. 9 ఇయర్స్‌లో 7,80,000 ఇన్‌కమ్ పర్ మంత్ తీసుకుంటుంది. ఒక బీబీ గారు స్కూల్‌లో ఆయాగా చేసిన వ్యక్తి 5,000 సాలరీ వచ్చేటప్పుడు అది కూడా తీసేస్తే కరోనా టైంలో 2019లో జాయిన్ అయ్యి వెస్టేజ్‌లో ఈరోజు ఎంఎస్ఆర్ టీమ్‌లో ఉన్నారు కదా! ఈమె కూడా ఈరోజు ప్రెజెంట్ 5,37,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. ఒక స్కూల్ అయ్యగారు తెలంగాణ గవర్నమెంట్సే ఉమెన్స్ డే రోజు 2 టైమ్స్ గవర్నమెంట్ నుంచి అవార్డ్ తీసుకోవడం జరిగింది. ఫ్రమ్ ద వెస్టేజ్ త్రూ ది సపోర్ట్. అంటే వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడి వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ద్వారా 2 టైమ్స్ అవార్డ్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఉమెన్స్ డే రోజు. చూడండి, ఒక వంటింటికి పరిమితం అవ్వాల్సిన వ్యక్తి ఒక స్టేట్ వైడ్ అవార్డ్ తీసుకోవడానికి వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌కి ఆ స్థాయిని తీసుకొచ్చింది. అలా లైఫ్ చేంజ్ చేసుకోవడం జరిగింది. మరి ఇంకా చెప్పాలంటే అబ్దుల్ షబీర్ గారు 7 సంవత్సరాల 14,00,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. మోహన్ రావు గారు ఒక ఇంటర్మీడియేట్ చదివిన వ్యక్తి ఈరోజు 22,00,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ సిద్ధార్థ్ సింగ్ గారు చూసుకుంటే ఒక డిగ్రీ చదివిన వ్యక్తి 45,00,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ సిద్ధార్థ్ సుబ్బయ్య శెట్టి గారు. సుబ్బయ్య శెట్టి గారు 40,00,000. సిద్ధార్థ్ సింగ్ గారు వచ్చేసి 1,68,00,000 నేను జాయిన్ అయినప్పుడు 2021కి ప్రెజెంట్ 2,00,00,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది ఈయన కూడా. అంటే అన్‌లిమిటెడ్ మనీ తీసుకోవడానికి సోర్స్ ఉందని ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. అలాగే లైఫ్ సెక్యూరిటీ అంటే మనం పని చేయలేని రోజు కూడా మన కుటుంబానికి ఇన్‌కమ్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక టీమ్ ఉంటుంది. టీమ్ వర్క్ చేస్తే మనకి ఇన్‌కమ్ వస్తుంది. అలా తీసుకోవడం సాధ్యమవుతుందని చెప్పడానికి ఫణికుమార్ గారు ప్రూఫ్ ఉన్నారండి. 2015లో జాయిన్ అయ్యాడు. మంచిగా వర్క్ చేసి 2016కి ఒక 70,000 ఇన్‌కమ్ తీసుకున్నాడు. అప్పటికే ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల 2016లో హాస్పిటల్‌కెళ్తే ఒక ప్రాబ్లమ్ వచ్చి కిడ్నీలు కంప్లీట్‌గా ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఇంకా ఒక 3 నెలల నుంచి 4 నెలలు బ్రతకచ్చు. బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు. మరి అతను బయట జాబ్ చేసుంటే ఎక్కడ ఇన్‌కమ్ వచ్చేది కాదు. బెడ్ రెస్ట్‌కెళ్ళినప్పుడు. వెస్టేజ్‌లో వర్క్ చేయడం వల్ల అతని కింద ఒక టీమ్‌ని అప్పటికే క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి ఆ టీమ్ వర్క్ చేసుకోవడం వల్ల అతనికి కంటిన్యూ ఇన్‌కమ్ వస్తూ బెడ్ రెస్ట్‌లో ఉన్న 2018 వరకు బ్రతికాడు. 16 నుంచి. ఎలా అంటే ఒక పాజిటివ్‌నెస్, ధైర్యం. తను వర్క్ చేయలేని పరిస్థితిలో కూడా తన కుటుంబానికి ఎవ్రీ మంత్ ఇన్‌కమ్ వస్తుంది, పెరుగుతుంది. తన కింద ఒక టీమ్ ఉంది. తను పని చేయాల్సిన అవసరం తన కింద టీమ్ పని చేస్తున్నారు, వస్తుంది. ఆ టీమ్‌ని నిర్మించుకుంది తనే. కాబట్టి తనకు ఆ టీమ్ వల్ల వచ్చే బిజినెస్ తన ప్రాపర్టీ. ఇప్పుడు వాళ్ళెవరో చేస్తే ఈయన తీసుకుంటే ఎలా అని అనుకోవచ్చు. కానీ ఆ టీమ్‌ని క్రియేట్ చేసింది ఆయనే కాబట్టి ఒక ఒక మామిడి చెట్టు విత్తనం నాటి ఆ మొక్కగా ఉంటున్నప్పుడు ఒక 1 ఇయర్ పెంచినా అది ఆటోమేటిక్‌గా పెరిగినప్పుడు దాని యొక్క ప్రాపర్టీ వచ్చే రిటర్న్స్ అనేవి అతనికి చెల్లుతుందన్నమాట. ఎవరైతే మొక్క నాటారో వాళ్ళు. ఇక్కడ కూడా ఈ టీమ్ నిర్మించింది ఆయనే. తన కింద టీమ్ తెచ్చుకొని కొంతమంది పరిచయం చేసి, ఆళ్ళు పని చేసుకోవడం వల్ల కూడా తనకు రిటర్న్స్ తీసుకోవడానికి ఆ సోర్స్ ఉంది. ఈరోజు ఒకప్పుడు టీమ్ కోసం నేను పని చేశాను. ఒక ఫస్ట్ 2 ఇయర్స్, తర్వాత 2 ఇయర్స్ టీమ్ నా కోసం పనిచేసి నాకు ఇన్‌కమ్ ఇప్పించింది. ఇప్పుడు మళ్ళీ రీవర్క్ స్టార్ట్ చేసి టీమ్ కోసం నేను వర్క్ చేస్తున్నాను. ఫ్యూచర్‌లో నేను కూడా రిటర్న్స్ తీసుకోవడానికి. అలా ఇప్పుడు నా కింద ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పని చేస్తున్నారంటే భవిష్యత్తులో వాళ్ళు కూడా రిటర్న్స్ తీసుకోవడానికి. ఓకేనా? అలా తీసుకున్న వాళ్ళలో ఈయనెవరు చనిపోయినప్పుడు కూడా 2018 నవంబర్‌లో 2,62,000. ఆ తర్వాత ఐడీ వాళ్ళ భార్యకు నామినీ ఫెసిలిటీ అన్నాం కదా! భార్యకు ట్రాన్స్‌ఫర్ చేస్తే 2020లో 3,56,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. చూడండి, ఒక లక్షలో ఇన్‌కమ్ ఎక్కడొస్తుందండి? మనిషి లేకపోయినా ఇన్‌కమ్ వచ్చేది. మనిషి ఉన్నప్పుడు పని చేస్తేనే ఇన్‌కమ్ రావడం కష్టంగా ఉంది ఇప్పుడు జాబుల్లో. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉండి జాబ్‌కెళ్ళిపోతే ఇన్‌కమ్ ఆగిపోతుంది. మనిషి ఒకప్పుడు చేస్తే మనిషి బెడ్ రెస్ట్‌లో ఉన్నప్పుడు ఇన్‌కము, మనిషి పోయిన తర్వాత కూడా మళ్ళీ నెల ఇన్‌కమ్ రావడానికి సోర్స్ ఎక్కడుందంటే వెస్టేజ్‌లోనే. ఇదే మన కుటుంబానికి, మన జీవితాన్ని రక్షణ కల్పించుకోవడం. బాగున్నప్పుడు పని చేస్తున్నాడు, లేనప్పుడు కూడా కుటుంబం సెక్యూర్ జోన్‌లో ఉండే విధంగా ఏర్పాటు చేశాడు. అలా చూసుకుంటే సుదర్శన్ మహంత్ అని చెప్పేసి ఒరిస్సా క్యాండిడేటు 10,00,000 సాలరీ వస్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్‌లో ఆయన చనిపోతే తన కుటుంబం తర్వాత ఇప్పుడు 13, 14, 15,00,000 యావరేజ్‌గా ఇన్‌కమ్ వస్తుంది. అతను ఉన్నప్పుడు ఎలా రక్షణ కల్పించాడో, అతను లేనప్పుడు కూడా ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా రక్షణ కల్పించేసి చేయడం జరిగింది. అందరికి ఇలా జరుగుతుందని అనుకోవద్దు. నేనేమంటానంటే మనం ఉన్నప్పుడు మన కుటుంబం ఎంత సేఫ్‌గా ఉంటుందో,
ఏ కారణం చేత అయినా సరే మనం పని చేయలేని పరిస్థితిలో కూడా మన కుటుంబానికి అంతే సెక్యూరిటీని క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకోవడానికి ఉన్న అవకాశం ఒక వెస్టేజ్ మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రొడక్ట్స్ వాడుకొని ఆరోగ్యాన్ని పొందండి. ఇంకొద్ది రోజులు ఆరోగ్యంగా ఉండి. ప్రతి ఒక్కరు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని పార్ట్ టైమ్ కింద యూజ్ చేసుకొని ఇంకా ఇన్‌కమ్ సోర్స్ పెంచుకోండి. ప్రెజెంట్ కాదు ఫ్యూచర్ కోసం. ఓకేనా? మనం కోరుకునే విధంగా. అలాగే మనం ఉన్నప్పుడు మన కుటుంబం ఎంత సేఫ్‌గా ఉంటుందో, మనం లేనప్పుడు కూడా కుటుంబం అంత సేఫ్‌గా ఉండడానికి ఫ్యూచర్‌లో కూడా సేఫ్‌గా ఉండాలంటే ఈరోజు వెస్టేజ్‌లో వర్క్ చేసి ఫ్యామిలీకి కూడా సెక్యూరిటీ క్రియేట్ చేసుకోండి. భవిష్యత్తులో మనం ఉన్నామా హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఉందాం. ఏదైనా కారణాల వల్ల మనం పని చేయలేని పరిస్థితి వచ్చినా కూడా కుటుంబానికి సెక్యూరిటీ కల్పించిన వాళ్ళం అవుతాం. ఇది వెస్టేజ్ యొక్క గ్రేట్‌నెస్. ఈ గ్రేట్ అవకాశాన్ని వెస్టేజ్ గౌతమ్ బాలి గారు మనకిచ్చినందుకు ఉపయోగించుకోవడానికి ఆయనకి థాంక్స్ చెప్తూ, మరి అలాగే మీరందరూ సమయం ఇచ్చినందుకు కూడా మీకు కూడా థాంక్ యూ సో మచ్ చెప్తున్నా. థాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు ఎంత అవసరమైతే అంత ఉపయోగించుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి. అలాగే ఫ్యూచర్‌లో కూడా క్షేమంగా ఉండడం కోసం సెక్యూరిటీ క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. విష్ యూ ఆల్.